సో మరి చాలా వరకు ఇంత వెయిట్ చేసి ఉన్నందుకు చాలా దూరం నుంచి వచ్చిన మరి అందరికీ కూడా మా యొక్క జిఆర్ గ్రూప్ సంస్థ ద్వారా స్వాగతం సుస్వాగతం. అయితే మనము ముందు ఒక్కటి ఏంటంటే సార్, ఇప్పుడు సార్ వచ్చే ముందు మనం ఫ్లవర్స్తోని సార్ని ఆహ్వానించేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా కొంచెం పూలు సార్కు చల్లడాల్సిందిగా కూర్చున్నాము. అదేవిధంగా సార్ వచ్చే ముందు తర్వాత కూర్చునేటప్పుడు కూడా క్లాప్స్ కూడా ఒక ఈ జిఆర్ గ్రూప్కి సంబంధించిన క్లాప్స్ నేను చెప్తానండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాం. 1 2 1 2 3 ఒక్కసారి కొట్టండి సార్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. 1 2 1 2 3 అని కొంచెం మనం క్లాప్స్ని కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ సార్కి ఈ క్లాప్స్ రూపకంగా తెలియజేద్దాం. ఒక 4 నిమిషాలు 3 నిమిషాల్లో సార్ వస్తారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మీరు ఇంత ఓపికతో ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ కన్నడ. జిఆర్ గ్రూప్ సంస్థ చైర్మన్ సార్ గారు, గోపినాథ్ సార్ గారు డయస్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. మీ యొక్క క్లాస్ గ్రాండ్గా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డైరెక్టర్ గారు పి మోహన్ రావు సార్ గారు, ఎండి గారు, కమ్ టు ద డయాస్ సార్ ప్లీజ్ సార్. క్లాస్ కొంచెం చూడండి సార్. మన జిఆర్ గ్రూప్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి సార్ గారికి కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుచున్నాం. బొకేని మన వెంకటసాయి సార్ గారు బొకే ఇవ్వాల్సిన కోరుచున్నాం. గ్రాండ్ క్లాస్ ఉండాలి. మన జిఆర్ గ్రూప్ డైరెక్టర్ పి రఘు సార్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాం. గ్రాండ్ క్లాస్ ఇంకా గారు బొకే ఇవ్వాల్సిన కోరుచున్నాము. కొంచెం మీ క్లాస్ చాలా తక్కువగా ఉంటుంది అండి. థ్యాంక్ యూ సార్. వచ్చిన మీ అందరికీ, న్యూ ఏజెంట్స్కి మా యొక్క జిఆర్ గ్రూప్ తరఫున మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలండి. ముందుగా స్పీచ్ మనం ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. వెంకటసాయి గారు మన యొక్క ఇప్పుడు మన ముఖ్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. కమ్ టు ద సార్ ప్లీజ్ సార్. కొంచెం క్లాస్ కొట్టండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. తెలంగాణ భాష మరి గుడ్ ఈవినింగ్ అనే కష్టం అనిపిస్తుంది. తెలంగాణ భాష నమస్తే. ఒకసారి అంటే మీ నాకంటే పెద్దోళ్ళు ఉన్నా కూడా నమస్తే అనుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నమస్తే, శుభ సాయంత్రం. నేను వెంకటస్వామి, ఇక్కడ నేను వరంగల్లో, నేను మార్కెటింగ్ డైరెక్టర్ని. నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారు గోపినాథ్ సార్ గారు మంచి స్నేహశీలి, బహుముఖ ప్రజ్ఞశాలి, మంచి మనసున్న వ్యక్తి. మనకు ఈ అవకాశము ఇచ్చి మళ్ళా తీర్చిదిద్దేటువంటి వ్యక్తి మన మధ్యలో మనకు ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈ సేవిగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన గోపినాథ్ సార్ గారు, మరియు మోహన్ సార్ గారు, మరియు దేవేందర్ రెడ్డి సార్ గారు, రఘు సార్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకు ఇక్కడికి రావడానికి మెయిన్గా సపోర్ట్ చేసినటువంటి మా మిత్రులు, మా ఏజెంట్ మిత్రులు, పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో మంచి సపోర్ట్ చేసి
వాళ్ళు కూడా మంచిగా మంచిగా వాళ్ళ దైనందిన స్థితిని మంచిగా పెంచుకొని వాళ్ళు నేను అందరం కలిసి మంచిగా అయినాం. ఇప్పటి వరకు మన ఈ జిఆర్ గ్రూప్లోకి వచ్చిన కానీ జిఆర్ గ్రూప్ అనేది ఎవరైతే పొద్దుగా లేచి మనం అష్టోత్తరాలు చదువుతామో అట్లా జిఆర్ గ్రూప్ అని మనం ఒక 100 సార్లు కనుక పొద్దుగా లేచి అనుకుంటే సాయంత్రం వరకు జిఆర్ గ్రూప్ నుండి మనం డబ్బులు తీసుకుంటాము. అది పక్క. ఎందుకంటే మనకు సార్ వాళ్ళు మంచి సైట్, మంచి ప్రైజ్, మంచి మనలా చూసుకునే వ్యవస్థ, ఇవన్నీ ఉన్నటువంటి సంస్థ జిఆర్ గ్రూప్ అని సగర్వంగా మీకు చెప్తానా. నేను యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్నా నాకు. కానీ అసలు ఒక ₹1 కోటి బిజినెస్ అనేది ఈ 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేకపోయినా అసలు ₹1 కోటి బిజినెస్ చేస్తామా అనే అనుమానంతో నేను అంటే ఫస్ట్ కంపెనీ రావడం జరిగింది. వచ్చినాక ఇవాళ నాది మొత్తం 7 crores అంటే బిజినెస్. ఇప్పటి వరకు 4 కోట్ల ఇంపార్ట్ ఇచ్చిన కంపెనీకి. అంటే అంత మంచి సైట్ కాబట్టి అది నా ఒక్కటి గొప్పతనం కాదు, వాళ్ళ ప్రయత్నము, వాళ్ళ సైట్ గొప్పతనము, వాళ్ళ ప్రైజ్ గొప్పతనము, వాళ్ళు మనకి ఇచ్చే సపోర్ట్ గొప్పతనము, ఇదంతా చేయబట్టే మనం ఇట్లా కాగలిగినాము. దానికి తగ్గట్టుగా మేము దానికి రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాము. ఇక ముందు మీరు కూడా అట్లే వర్క్ చేసి ఇప్పుడున్న వచ్చే వెంచర్ కూడా చాలా పెద్ద వెంచర్, 110 ఎకరాలు. మేము ఫస్ట్ దాన్ని నేను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. నేను కూడా అంటే మీరు ఎట్లా అనుకున్నా నాకు తెలియదు. నేను కూడా ఈ సైటు అబ్బో ఇంత పెద్ద కష్టం, ఇది అవుతుందా కాదా అనేది భయం అనిపించింది. దాంతో కొందరు భయపడి కూడా పక్కకు ఉండడం జరిగింది. కానీ ఎక్సలెంట్ వెంచర్ అన్నది అక్కడ హిమజ మనం ఎదురుగా చూస్తే దానికి దీనికి చాలా దగ్గర ఉంటుంది. అందులో ప్లాట్లు నేను కూడా అమ్మిన. ఆ సైట్ అనేది చాలా మంచి సైటు. అసలు మనము ఇప్పుడు కొంచెం సాపే రోడ్డుకి సెట్ అయిందంటే మంచి సెట్ అవుతుంది. అంత పెద్ద సైటు మనకు ఇవ్వడానికి సారు ఎంత కష్టపడ్డారు అనేది అది సారుకు వాళ్ళకి తెలుస్తాం, మనకు తెలియదు. ఆ సైట్ ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. ఇలా పైసలు ముఖ్యం కాదు, మనందరికీ ఉపాధి కల్పించడం చాలా గొప్పతనము. అది మనకు ఒక 2-3 years ఆ సైట్లో వర్క్ ఉంటుంది. నేను ₹1 కోటి బిజినెస్ ఇవ్వాలని అనుకున్నా కానీ ₹1 కోటి కాదు, ₹1 కోటి తీసుకోవడం కూడా నాకు ఒక 6 months కూడా టైం పట్టదు ఈ సైట్ లో. అట్లాంటి అవకాశాలు ఉన్నాయి. మనం అందరము అంటే దీనిలో మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి మొత్తం అసలు బ్లడ్ ఇట్లా ఇట్లా తెత్తనే చేయాలని కనబడితే మనకు ఖచ్చితంగా మనం అసలు ఈ లైఫ్ అంతా నేను ఒక 48 years ఉంటుంది సార్. ఈ 49 years చేసిన పని అంతా జస్ట్ ఈ 1 year లో నేను గ్రోత్ చేయగలిగిన. అది ఓన్లీ జిఆర్. అట్లా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే మనకు కంపెనీ సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అసలు ఏదైనా ఆపద సంపద కూడా మంచిగా బాగా మనకు సపోర్ట్ చేస్తారు. 1 ఎకరాలు కాదు, ఇంకా సారుకు మనందరి దీవెనలు ఉండాలి. సారు తలకాయను చూస్తే నాకు అదేదో పెద్ద అదేదో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 200 కోట్ల ప్రాజెక్ట్ చేయడం అనేది ఎంత పెద్ద విషయం మీరు ఆలోచించండి. అది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇవాళ ఇక్కడ దేవన్నపేటలే పెద్ద అనుకున్నాము, దానికంటే పెద్ద అది వచ్చింది. సార్ని కూడా మనం ఆశీర్వదించాలి. ఎందుకంటే మన ఆశీర్వాదాలు సార్కి అవసరం. సార్ మంచుకుంటేనే మనం మంచుకుంటాడు, మనం మంచుకుంటేనే కస్టమర్ మంచుకుంటాడు. కాబట్టి మనం సార్కు సపోర్ట్ చేస్తూ ఉంటే సార్ కూడా మంచిగా మనకు అట్లాంటి ఇంకా వెంచాలి ఇంకా తెచ్చుకుంటూ సార్ వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తారు. ఇంకా ఏ విషయమైనా కూడా మీరు మనకు చైర్మన్ సార్లే కానీ ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎక్కడ రమ్మని అక్కడికి వచ్చి మాట్లాడి అట్లాంటి వ్యక్తి ఆ సార్ వాళ్ళు కూడా అందరూ కూడా మనతో మంచిగా ఉండే. మీరు ఏదేమైనా కూడా మీరు కూడా నా లెక్క నేను ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి ఇక్కడ ఇవాళ ఈ స్టేజ్ మీద మాట్లాడుతుంటే నా ఒక్కరి గొప్పతనం కాదు. అది ఆ సైట్ ఆ సార్ వాళ్ళు పెట్టిన ప్రైజ్ అక్కడ ఉన్న సైట్ ప్రైజ్ అమ్మాలంటే మనం అసలు ఇక్కడ వరకు నేను వచ్చుతాను కదా యాక్చువల్గా. ఎందుకంటే తక్కువ ప్రైజ్ తీసుకుంటూ వస్తాను కాబట్టి మంచిగా ఇవాళ నిడగొండ కూడా దాంట్లో పెట్టే ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది. చాలా పనిచేయాలు ఉంటాయి. మనం ఫుల్గా పర్ఫెక్ట్ మనసు పెట్టి కనుక దాన్ని పని చేయగలిగితే ఒక 3 నెలలు సార్ వదిలిపెట్టండి. జిఆర్లో ప్లాట్ కొనియకండి, వట్టిగానే 3 నెలలు తిరగండి. మీరు ఎంత జర్నీ చేస్తారో అవన్నీ మేము ఇస్తాం. ఒక 3 months కనుక ఫుల్ దాని మీద కాన్సెప్ట్ పెట్టి తిరగండి. మీరు ప్లాట్ కొనకుండా మీరు ఖర్చు పెట్టించుకుంటే మేము మళ్ళీ రిటర్న్ అడగం. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 3 నెలలు మా కంపెనీ తరఫు నుండి మేము మా సార్ వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు అందరూ అంటే సరే వట్టిగా తిరుగుతారంటే అది మీ ఇష్టం, దానికి మీరేం చేయలేము. మీ పని మీరు చేసుకుంటారు. నిజంగా ఒక 3 నెలలు కనుక తిరగలిగితే మనం మంచి సక్సెస్ అవుతాము. దానికి మన సక్సెస్ చాలా సపోర్ట్ ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గోపిరాజ్ సార్ మరియు మోహన్ సార్, దేవేందర్ సార్, రఘు సార్ గారికి కృతజ్ఞతలు. మా రాజ్ సార్ అయితే ఇట్లాకి వచ్చిన కాంచెల్లి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. చాలా కష్టాలు ఉండే పాపం.
అన్నీ పోయినాయి ఇప్పటివరకు అయితే. ఇంకా కూడా కష్టాలు కాదు, అసలు ఎదురొచ్చే పరిస్థితిలో ఆయన రాబోతాడు. మంచి వ్యక్తి, ఆ ఎవరిని కూడా చేసే పర్సన్ కాదు, మోసపూరితమైన వ్యక్తి కాదు, చాలా మంచి వ్యక్తి. ఆయన కమిషన్ లేకుండా కూడా ప్లాట్లు ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అట్లా అందరికీ ఎవరైనా కూడా 10 రూపాయల కోసం పనిచేస్తాను సార్, నేను కూడా నాకు రూపాయి రావాలని ఆలోచిస్తాను సార్. అట్లా కాకుండా మంచి చేసే పని, ఆయన పని చాలా ఫుల్ టైం చేస్తున్నాడు ఇప్పుడు జిఆర్లో. అట్లా ఇంకా చాలా మంది మిత్రులు మా దగ్గర. అందరి లెక్కనే మీరు కూడా మాతో వస్తే అందరికీ మా కంపెనీ సపోర్ట్ మా సపోర్ట్ ఉంటుందని ఈ అవకాశాన్ని పెద్దలకు కృతజ్ఞత చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా, ఒక 6 months తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ ఈ వాయిస్ చేంజ్ ఉంటుంది, ఈ వాయిస్ చేంజ్ ఉంటుంది, నా అవతారంలో చేంజ్ ఉంటుంది, మొత్తం సిస్టమే చేంజ్ ఉంటుంది. అది ఓన్లీ జిఆర్ 116 సార్లు మనం ఇంకా పొద్దుగా అనుకోగలిగితే మనకు అంటే డబ్బులుగా అన్ని రకాలుగా అన్ని సపోర్ట్ దొరుకుతాయి సార్. మనం ఉన్నా లేకుండా మన పిల్లలకు కూడా అట్లాంటి సపోర్ట్ దొరికే అవకాశం ఇక్కడ జిఆర్ కంపెనీలో ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అన్న. మంచి ఉత్సాహాన్ని ఇచ్చినాం అందరికి. సో అన్న యాక్చువల్గా సైట్ మీదకి వెళ్ళినప్పుడు రిజెక్షన్ కాదు, అది భయపడ్డాడు. యాక్చువల్గా రిజెక్టర్కి భయపడడానికి చాలా తేడా ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి అన్న 2.5 kilometers వే ఆఫ్ ల్యాండ్ ఉన్నది అన్న, దీన్ని ఎక్కడికి మొదలు పెడుతూ ఎక్కడ అమ్ముదాము. నేను అన్ని 2 రోజులు ఆఫీస్కు రాలేను. మళ్ళీ నేను అంటే ఒక పనిని చూసి మనం భయపడడం మొదలు పెడితే ఇంకా జీవితంలో మనం ఏం సాధించలేము. సో అది రిజెక్షన్ కాదు అసలుకి, అది కొంచెం ఒక నమ్మకం పెంపొందించడం జరిగింది. ఆయన వచ్చిందా ఎక్కడ కనబడతాడు? మీరు ఉన్న మన చైర్మన్ సార్ గారు, అలాగే డైరెక్టర్ మోహన్ రావు సార్ గారు, దేవేంద్ర రెడ్డి సార్ గారు, రఘు సార్ గారు, వీళ్ళందరికీ నా యొక్క పేరున ధన్యవాదాలండి. యాక్చువల్గా నేను నా ప్రస్తావనకు వస్తే, యాక్చువల్గా నా ఫీల్డ్ స్కూల్ ఫీల్డ్, అసలు యాక్చువల్ ఫీల్డ్. అక్కడ నుండి నేను స్కూల్ తర్వాత మార్కెటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ మార్కెటింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆల్ ఇండియాలో 5 times రావడం జరిగింది. ఆ కంపెనీ ఇప్పటికీ నేను మదర్గానే అనుకుంటాను. ఇప్పటికి కూడా నేను స్కూల్ని వదిలిపెట్టలేదు. నా కొలీగ్ కూడా వచ్చారు. సో స్కూల్లో నేను ఒక 14 years పనిచేసి కాకుండా, యాక్చువల్గా నేను చెప్పేది నమ్మసక్యంగా అనుకుంటారు కావచ్చు, కానీ ఇది నేను రియల్ చెప్తున్నాను. మా సార్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి. నేను వెళ్ళేటప్పటికీ స్కూల్లో 150 members ఉండేనండి, 150 మంది ఉండే. అప్పుడు నా గోల్ ఏమని ఉండే అంటే 150 మంది ఉన్నారు కదా అని చెప్పేసి నేను దీనికి ఎలా చేస్తే బాగుంటుందని సార్ నాకు, మా గోపిరాజ్ సార్ ఎట్లయితే నాకు ఫ్రీడమ్ ఇచ్చారో అదేవిధంగా అక్కడ మా ప్రిన్సిపల్ సార్ నాకు ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. నేను మోటివేషన్స్కి వెళ్ళేసి ఆ నెక్స్ట్ ఇయరే ఒక 500 members నేను అక్కడ నుంచి ఇంక్లూడ్ చేయడం జరిగింది స్కూల్లోకి. అక్కడ నుంచి అంచెలుగా 2000 మందిని నేను ఫిలప్ చేయడం జరిగింది ఆ యొక్క స్కూల్లో. ఇప్పటికీ వాళ్ళు నన్ను బ్యాక్ బౌల్ పిలుస్తారు అక్కడ, ఇది వాస్తవం. సో అక్కడ నుంచి అక్కడ సక్సెస్ అవుతూ ఆ తర్వాత అక్కడ నేను ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. నాకంటూ అక్కడ ఉన్న పేరెంట్స్ నాకు అంతా పరిచయం కావడం, ఆ పేరెంట్స్ పిల్లలు పెద్ద పెరగడం, అదంతా ఒక ఫౌండేషన్ తయారయ్యి అక్కడి నుంచి నాకు వాళ్ళు ఒక యూనిట్గా తయారయ్యి నేను ఒక యూనిట్లోకి జాయిన్ కావడం జరిగింది. అక్కడ ఎట్ ఎ టైం నేను ఒకటే రోజు 25 members రిక్రూట్మెంట్ చేసి అక్కడ నేను 10 lakhs బిజినెస్ ఇవ్వడం జరిగింది 1 dayలోనే. సో అక్కడ కూడా ఆ పర్ఫార్మెన్స్ అంచనంచనగా ఎందుకు అక్కడ చైర్మన్ సార్ దృష్టిలో పడడం జరిగింది. నేను అక్కడ నాకు ఆల్ ఇండియాలో ప్రతి స్టేట్లో నా యొక్క ఫోటో పెడుతూ నా గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సో అది గతం. అక్కడి నుంచి వచ్చేసిన నేను జిఆర్లో కూడా ఇప్పుడు నేను ఆర్థిక పొజిషన్ అది అంటే లాస్ట్ మూమెంట్లో మొత్తం కరోనాతోని ఆ తర్వాత మ్యాక్స్ పాలసీ చేస్తూ అన్ని షేర్ మార్కెట్ చేస్తూ చాలా ఘోరమైన స్థితికి వెళ్ళేసి ఉన్నాను. ఆ టైంలో ఏం చేస్తే బాగుంటుంది, మరి అప్పటి వరకు నేను అన్నింటిలో ఫస్ట్ ప్లేస్లో ఉండి అంతా చేసుకుని వచ్చిన, ఇప్పుడు అంతా పోయింది, ఎంతమంది రిటర్న్ అవుతుంది, నేను ల్యాండ్స్ కొనే కూడా నేను అమ్మే స్థితికి వచ్చేసిన అని ఒకసారి ఆలోచించుకున్నాను. అప్పుడు చిలకలూరి రాజయ్య గారు నా దగ్గరికి జిఆర్ గ్రూప్ తీసుకొని నేను వాకింగ్ చేస్తూ ఉంటే అట్లా ఒకసారి వచ్చాను, 2 సార్లు వచ్చాను, 10 సార్లు వచ్చాను. ఎందుకయ్యా నాకు అసలు నాకు ఎందుకు చెప్తున్నావు, నాకు రియల్ ఎస్టేట్ గురించి అంత అవగాహన లేదు. ఆల్రెడీ నేను ఇంకో రియల్ ఎస్టేట్లో చేశాను, ఇది సన్ సిటీ అని స్పెక్ట్రాన్ చేశాను. అక్కడ నాకు ఆ యొక్క చైర్మన్ సార్ ఎవరో తెలియదు, కమిషన్ సరిగ్గా ఇచ్చేటోడు కాదు, ఇదంతా అట్లా ఉండదని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకు నేను జిఆర్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత ఇది రియల్గా ప్రాంగ్ చెప్తున్నానండి. అక్కడ ఇక్కడ వెంకటేష్ సార్ గారు, అక్కడ రాజేష్ సార్ గారు ఉన్నారు. సార్ దగ్గరికి వచ్చి, సార్ నాకు పొజిషన్ బాగాలేదు, నాకు మీరు ఒక 25,000 కనుక ఇవ్వగలిగితే నేను
ఒక 1 వీక్లో మీకు ఒక ప్లాట్ అమ్మి పెడతాను సార్, నాకు ఫస్ట్ మీరైతే ఒక 25,000 ఇవ్వాలి సార్ అని చెప్పడం జరిగింది. అక్కడ నేను అనుకున్నాను ఆ సార్ నాకు ఇవ్వరు, ఇంక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఈ గ్రూప్లో నాకు నేను చేయను కావచ్చు అని అక్కడ నా సిచ్యువేషన్ అలా ఉంటూ ఉండే. సో ఆ సార్ ఏం చేశారంటే ఇమీడియట్లీ ఇప్పుడు నీకు 1 డేలో నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 మంత్ తర్వాత నాకు ఆ 25,000 ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి సార్ 25,000 ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చులతోనే నేను చాలా రిలీజ్ అయిపోయేసి ఇంత మంచి చైర్మన్ సార్ ఇక్కడ ఉన్నారా, అసలు యాక్చువల్గా 10,000కు 1,000 రూపాయలకు నమ్మే అవకాశం లేనటువంటి సందర్భంలో సార్ నాకు 25,000 ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు గ్రాండ్ క్లాప్స్ కొడితే మీకు చెప్పబోతుంది. సో అక్కడ నా ప్రస్తావన నా యొక్క జరగడం మాకు అక్కడ నేను జిఆర్ గ్రూప్ని పూర్తిగా నమ్మడం జరిగింది. అక్కడే అదే నా తొలి మెట్టు. అక్కడ నేను వెనుదిరగొద్దు అని నేను డిసైడ్ అయిపోయాను. ఇంత మంచి చైర్మన్ సార్ అంటే మనకన్నా ఏజ్లో 36 ఏజ్ ఉంటుంది సార్కి, కానీ సార్ ఆలోచనలు తను వ్యక్తిత్వం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిని నమ్మి నేనున్నా, మీరు వెళ్ళండి, నేనున్నా, మీకు పనిచేస్తాం, మీరు చేసే పనులు చేయాలని చెప్పి సార్ హార్ట్ఫుల్గా చెప్తారు. ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే యాక్చువల్గా నేను ఇంకోటి చెప్పాలి మీకు, చాలా మనం వెళ్తూ ఉంటాం, ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాం, బాబు నీకు ఒక గోల్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు మనకు అర్థమవుతుంది, ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు డ్రీమ్ ఏంటిదని, ఒక మంచి ఇల్లు ఉండాలని, ఒక మంచి కారు ఉండాలని, బ్యాంకులో బ్యాలెన్స్ ఒక 2 lakhs 3 lakhs ఉండాలని చెప్తారు. నువ్వు కంపల్సరీ ఒక 10 లక్షలు వేస్తే 20 లక్షలు వేస్తే నీ కార్ గిఫ్ట్ అవుతుందని చెప్తారు. కానీ నాకు అడగ ముందుకే నాకు కార్ గిఫ్ట్ ఇచ్చారు సార్. కార్ గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా ఆ కారులో నేను తిరుగుతున్నాను, అసలు కారు నాకు నడపడమే రాదు, యాక్చువల్గా చెప్తున్నాను నేను, ఇది రియల్. ఇప్పుడు నేను కారు నా 24 hours నేను కారుని తిరుగుతున్నాను, ఎటు పోయినా కూడా వితిన్ ఈ 2 వీలర్ అనేది ఖరాబ్ అయిపోయింది, నా 2 వీలర్ పక్కకి మూలపడిపోయింది. అంటే ప్రతిదీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అంతా సార్ కూడా మళ్ళీ నువ్వు ఎక్కువ విషయం ఆలోచించాలి సార్ విషయంలో. ఏ సరైన కూడా మీరు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తాను, మీకు ఇంత ప్రొవైడ్ చేశాను, ఇన్ని 10 లక్షలు ఇది ఇచ్చేసాను, మీరు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తాను అని అడుగులు కూడా అడుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కరు క్యాచర్ చేస్తూ ఉంటారు. కానీ సార్ నన్ను ఇంతవరకు కూడా మీరు ఎక్కడ పోయినావు, నువ్వు ఏం చేస్తాను అని అడగలేదండి. దీన్ని బట్టి మన సార్ వ్యక్తిత్వం ఏంటిది, మన సార్ ఏంటి, సార్ గోల్ ఏంటి మనకు అర్థమవుతుంది. అలా ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి నేను హార్ట్ఫుల్గా పనిచేశానండి. నేను మీరు నమ్ముతారో నమ్మరో ఇదంతా కూడా నిజం చెప్తున్నానండి, నేను చెప్పేదంతా కూడా ఇది రియల్. నేను ఇప్పటి వరకు మన యొక్క జిఆర్ గ్రూప్లో నేను వచ్చింది జస్ట్ ఓన్లీ 5 months. ఈ 5 monthsలో నేను 10 lakhs తీసుకున్నానండి, 10 లక్షల అమౌంట్ తీసుకోవడం జరిగింది. అంటే ఎవ్రీ మంత్ నా ఇన్కమ్ ఎంత అంటే 2 lakhs, ప్రతి నెల 2 lakhs తీసుకుంటున్నానంటే ఒక్కసారి ఆలోచించండి. ఏ సాఫ్ట్వేర్ ఎక్కడ తీసుకుంటారు, సాఫ్ట్వేర్ తీసుకున్నా ఇక్కడ ఉంటారా, పిల్లల్ని తండ్రిని తల్లుల్ని వదిలిపెట్టి ఏ బెంగళూరు ఏ యూఎస్ఏలో ఎక్కడో ఉంటారు. సో మన వరంగల్లో మన దగ్గర ఉన్న గ్రూప్ సంస్థలో నుంచి చేరి నేను 2 lakhs తీసుకుంటున్నాను. అంటే దీని గొప్పతనం అంతా కూడా ఆ యొక్క సంస్థ యొక్క స్టాండర్డ్ని బట్టి ఉంటుంది, మనం చేసే హార్ట్ఫుల్గా ఉంటుంది. ఒకటే సార్ అంటే నేను నమ్మింది ఒకటేనండి, ఒకటి మనకి అవుతుందా, ఇది మనం చేయగలుగుతామా, అందరూ చెప్తారు, రాసారు కూడా చెప్తారు, ఆయనకు ఏంటంటే సూడి బాగుంది అని అంటారు, లేకుంటే ఆయన సూడి బాగుంది కాబట్టి జరిగింది అనుకుంటారు, ఆ చేతి వేయలేదు అని అట్లా జరిగింది అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, సూడి అనేది మన దగ్గరే ఇక్కడే ఉండదు, సూడి అనేది అది ఉన్నది బాగుంటుంది అనుకుంటారు, చేతి వేలతో అనుకుంటారు. ఇప్పుడు చేతులు లేని వాళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారండి, చేతి వేలతో సంబంధం లేదు. మనకి బ్రెయిన్ ఉంది, మనకు ఒక బ్రెయిన్ ఉంది, ఆ బ్రెయిన్లో ఈ సంస్థ ఇప్పుడు దాకా మనం ఇప్పుడు 110 ఎకరాలు సారది అనుకుంటున్నాను, అది నాది అని నేను ఫీల్ అవుతాను ఎప్పుడైనా కూడా. ఆ 110 ఎకరాలు ఎవరో కాదు అని నాదే, అది కూడా నేను పనిచేస్తూ ఉంటాను. అంటే అది మీరు కూడా కంపల్సరీ నాది అని పనిచేసుకున్నప్పుడు 100% సక్సెస్ అవుతాను. దానికి కారణం నేనే, సక్సెస్ అవ్వడానికి కారణం కూడా అదే. నేను ఎక్కడికి పోయినా కూడా ఫస్ట్ మనము ఏ కస్టమర్ అని బాగా ఆలోచించాలి సార్. మీరు కస్టమర్ ఎవరు తెలిసి ఉంటారు, మనకే పరిచయం ఉంటారు, సమస్యలు చూడరు వాళ్ళు ఎక్కడ కూడా, మనల్ని చూస్తారు, ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనే విషయం చూస్తారు. నేను ఎప్పుడైతే కారును పట్టుకొని వెళ్ళానో అంటే ఈయన మళ్ళీ ఒక రేంజ్కి వచ్చిండ్రు, మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చిండు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రతి దాంట్లో ఇప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే సక్సెస్ అనేది ఎక్కడ ఉంటుంది, మన దగ్గర చేతుల్లోనే, మన దగ్గరే ఉంది. సో మన దగ్గరే ఉన్నదంటే మనం హార్ట్ఫుల్గా పనిచేస్తే, ఇప్పుడు ఇవాళ మనం చెప్పినంత వరకు మనం వింటాం. మనకు నాకంటే మరి నాకు సర్కిల్ లేదు, సార్ కంటే ఏమో టీచర్ కాబట్టి చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి సార్కి అది వర్కౌట్ అయింది, నాకేం వర్కౌట్ అవుతుంది, నా మాట ఎవరు వింటారో అనుకుంటారు. ఒక్కసారి హార్ట్ఫుల్గా చెప్పండి సార్, మనం మ్యారేజ్ అయితే మన కొడుకు పెళ్ళికో మన బిడ్డ పెళ్ళికో మనం ఎన్ని కార్లు పంచుతాం సార్? ఒక ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పండి, ఎన్ని కార్లు పంచుతాం సార్? నియర్లీ 500, 1000, మినిమం 200 పంచుతాం కదా సార్? వాస్తవం కదా చెప్పండి సార్? 100% వాస్తవం కదా సార్? రైట్. అందులో నుంచి మనకి మన భార్య తరపు నుంచి ఒక 25 మందిని తీసుకుందాం, మన తరపు నుంచి ఒక 25 మంది తీసుకుందాం, అన్ని 100 మంది అవసరం లేదు. వాళ్ళందరూ మనం పిలిస్తేనే కదా, మన కార్డు ఇస్తేనే కదా వచ్చేవాళ్ళు అంతా కూడా, హార్ట్ఫుల్గా మన వాళ్ళే కదా అంతా.
ఒక 25 మందిని మనం కలవలేమా? ఆ 25 మందిలో మనకు ఒక ఇద్దరు కట్టినా సరిపోతుందండి. అటు నుంచి 25 మంది, ఇటు నుంచి 25 మంది, 50 మంది అవసరం లేదు. ఒక ఇద్దరు కట్టే సరిపోతుంది. కానీ నేను ఇలా 20 ప్లాట్లు చేయించానంటే ఒక్కరితోనే చేయించానండి, ఒకే ఒక్కరు. ఎట్లా అంటే తను హార్ట్ఫుల్గా అతన్ని ఎంత రిస్క్లో అతన్ని కంపల్సరీ కట్టిస్తే 20 ప్లాట్లు వస్తాయని నాకు తెలుసు. అతని వెంబడి ఎలా చేయాలని చెప్పేసి నేను ఆ రకంగా చేసి మా సీనియర్ కానీ మేమందరము ఆయన ఆల్రెడీ వేరే వెంచర్కి వెళ్ళినా కూడా తీసుకొచ్చి సార్కి దగ్గరికి వెళ్తే సార్ మాకు కోఆపరేషన్ చేశారు. సార్ కనుక ఆ ఒక్కటి కనుక మేము చేసినట్టయితే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అంటే ఆ రకంగా నాకు సపోర్ట్ చేయడం మన జిఆర్ గ్రూప్ నుంచి మన చైర్మన్ సార్, మన మోహన్ సార్ గారి, మన డైరెక్టర్ సార్ చాలా ఫ్రీగా ఉంటారండి ప్రతి విషయంలో. హార్ట్ఫుల్గా వాళ్ళు మనం ఏదైతే మనం అనుకుంటామో 100% వాళ్ళ దగ్గర నుంచి మనం సక్సెస్ఫుల్ అవుతామని నేను అయ్యానని మీకు ముందు చెప్తుంటున్నాను. అంతేగాని మనకు కస్టమర్స్ ఎక్కడ ఉన్నారో లేరు అదంతా కాదండి. అదంతా మనం సెకండరీగా మనకు తెలియదు, వీళ్ళు వాళ్ళు వస్తారు అదే. ఇంకోటి సార్, కాంప్రమైజ్ అవుతూ మనం బతుకుతూ ఉంటాం ప్రతి విషయంలో కూడా. ఇలా మనం బతుకమ్మ పండుగ వచ్చిందంటే మన 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 మిస్సెస్కి ఆమె అడుగుతుంది ఒక 3000 సారీ కావాలంటుంది. కానీ మనం ఏమనుకుంటాం అంటే 3000 సారీ నీకు అవసరమా నీకు అని అంటూ ఉంటాం. అదేవిధంగా మనము అంచనా వేసుకుంటాం సండే వస్తే మటన్ కొనుక్కోవాలి అని. కానీ సండే వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సండేకి వస్తే మటను 800, అంత అవసరమా? 200 పెట్టి చికెన్ వస్తుంది అనుకుంటాం. ఇవి మనం కాంప్రమైజ్లో ఉంటూ ఉంటాం. ఎంత కాంప్రమైజ్ అనేది అవ్వద్దు, కాంప్రమైజ్లో మనం ఉండద్దు అనుకొని మనం హార్ట్ఫుల్గా మన వాళ్ళని మనం కాంప్రమైజ్లో పెట్టడం ఎందుకు? ఉన్న రోజు మంచిగా రాజాలుగా బతుకుతాం, హార్ట్ఫుల్గా బతుకుతాం అంటే కనుక మన జిఆర్ సంస్థేనండి నాకు చెప్పింది అయితే. దీనికి మీరు 100%గా కలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని, ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా వర్క్ చేయాలని మీరు ఒక్కసారి మీ యొక్క ఇప్పుడు అందరూ ఏజెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు సపోర్టేషన్ ఏంటంటే మీకు ఒకటి ఏంటంటే కస్టమర్ మీకే బాగా పరిచయం వేసి ఉంటాడు. దాని సెకండరీ మన డిఓ అంటే ఎవరు మన పైన ఉన్న క్యాడర్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కొంత మోటివేషన్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు పరిచయం, ఆ తర్వాత మోటివేషన్, ఆ తర్వాత మనకు మన చైర్మన్ సార్ గారు వీళ్ళు గైడెన్స్ ఇస్తాడు. కానీ కస్టమర్ ఎవరికి చేస్తారని చెప్పండి? కస్టమర్ ఎవరు చేస్తారండి? కస్టమర్ మనవాడు. కస్టమర్ ఎవరండి? కస్టమర్కి మనకు హార్ట్ఫుల్గా మనం చెప్పగలిగితే కనుక 100% సక్సెస్ అవుతాం. మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో రావడం జరిగింది, భూపాలపల్లి నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి మీరందరూ వచ్చారు. మీరందరూ ప్రతి ఒక్కరు నాకన్నా ఎక్కువ అమౌంట్ తీసుకోవాలని, నాకన్నా ఎక్కువ బెనిఫిట్స్ పొందాలని, మీరు ప్రతి ఒక్కరు ఒక మంచి రాయల్గా వెదలాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ సక్సెస్ అవుతారని, సక్సెస్ కావాలని నేను తప్పకుండా మీకు కృషి చేస్తానని కూడా చెప్తున్నానండి. మీరందరూ ఒకసారి క్లాస్ సార్ దయచేసి సార్ మీకు ఒక హామీ ఇస్తున్నాం సార్ చైర్మన్ సార్ గారు. మీ 110 acres మాకు ఇచ్చారు, ఒక బ్యూటిఫుల్ వెంచర్ ఇచ్చారు. మీరు ఇంత మా కోసమే ఇచ్చారు. అదంతా మీకు 110 acres కొన్ని కోట్లు ఏమి ఉంటుంది. ఆ కోట్లు మీకు అది వీరుగా ఉంచుకొని మీరు బ్యాంకు వడ్డీ తినొచ్చు. కానీ సార్ మన పంచుతున్నారు మన అందరినీ కోటీశ్వరం చేయడానికి, మన అందరి కోసమే అండి సార్ వెంచర్స్ ఓపెన్ చేసిన అందరి కోసం. హార్ట్ఫుల్గా మనం ఆ రోజు ఓపెనింగ్ రోజు ఎన్ని ప్లాట్లు అమ్ముదామండి? ఒక్కసారి మన నుంచి రావాలండి ప్రతి ఒక్కరు. మనం ఆ రోజు వెంచర్ ఓపెనింగ్ రోజు మన టీం నుంచి ఎన్ని అమ్ముదాం అనుకుంటున్నారు? ఒక్కసారి ఎవరైనా ఒకరు మీరు నాగరాజు గారు, మన భూపాలపల్లి నాగరాజు గారు టీఆర్ఎస్ లీడరు, అతని 22 మెంబర్స్ తీసుకురావడం జరిగింది. తను భూపాలపల్లి నుంచి పొద్దున 10 గంటలకు వచ్చిండు. మన నుంచి ఓపెనింగ్ సెరమనీ అప్పుడు ఎన్ని ప్లాట్లు ఇద్దాం అనుకుంటున్నారు సార్? సార్ 20 ఇస్తారట. థ్యాంక్ యూ సార్. గట్టి క్లాస్ కూడా సార్. మహేష్ గారు, బాలబేల మహేష్, మీ నుంచి ఎన్ని ప్లాట్స్? మేము 10. థ్యాంక్ యూ సార్. క్లాప్స్ సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన జుల్లక్క మేడం గారు, మీరు ఓపెనింగ్ సెరమనీ రోజు ఎన్ని ప్లాట్లు ఇవ్వాలనుకుంటున్నారు మేడం? మేమన్నీ సార్ నోట్ చేస్తున్నారు. 10 మేడం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా వంగ అశోక్ సార్ గారు, ఒకసారి మీరు మన ఓపెనింగ్ సెరమనీ రోజు సార్ 10 ప్లాట్స్ ఇస్తారంటున్నారండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనము అక్కడ దాకా వెళ్ళొచ్చు. మన గన్నూజి రుక్మాచారి గారు, మా వాడ స్ట్రీట్ అధ్యక్షులు గారు, తను ఎన్ని ప్లాట్స్ ఇస్తారో ఒక్కసారి సవినయంగా నిల్చొని చెప్పాల్సింది కూర్చున్నామండి. తను ఓకే సార్. థ్యాంక్ యూ సార్. తను వెళ్ళేసి వేయండు ఆర్ట్ఫుల్ వర్క్. అదేవిధంగా అందరూ పేరు పేరున మీ అందరికీ ఇప్పుడు అందరూ 10, 20 ఇట్లా చెప్పారు. మీరు అందరూ దాదాపుగా మన మ్యాక్సిమం 100 అవుతామండి. 100 అంటే ఒకసారి గట్టి క్లాస్ చూడండి, గట్టిగా. 1 2 1 2 3 1 2 1 2 3.
థ్యాంక్ యూ సార్. మా వాళ్ళు నా తరఫు నుంచి 100 ప్లాట్స్ కంపల్సరీ ఇస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. All of you happy? యాక్చువల్గా హాల్ చిన్న అయిపోయినట్లుంది. యాక్చువల్గా రాజు ప్లానింగ్లో ఒక 40 మంది 50 మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో వాస్తవానికి ఎంతమంది ఉన్నదని కాదు కానీ ఆయన ఒక్కరితో 25 చేసిండు యాక్చువల్గా. సో రాజు ఇప్పుడు నేను పైకి వచ్చినప్పుడు నాకు ఏమర్థమైందంటే ఈయన నిజంగా ఒక మంచి టీచర్. ఎట్లా మంచి టీచర్ అంటే మిమ్మల్ని అందరినీ నిలబెట్టి పూలు వేయించండి మా మీద. అంటే ఒక క్లాస్లో ఒక టీచర్కి ఎంత పవర్ ఉంటుందో చూపించినారు ఈయన. అది వాళ్ళకే ఉంటుంది, జన్మతః వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి సంకల్పం అది. సరే, మన టాపిక్ వస్తే ఈ కాసేపు ఈ వెంచర్లు డెవలప్మెంట్లు మనం ఏం చేయాలి ఇవన్నీ కప్పగా పెడతారు. మనం యాక్చువల్గా ఇప్పుడు మనం పెట్టుకున్న ఆత్మీయ సమ్మేళనం ఏదైతుందో, ఏజెంట్స్ మీట్ ఏదైతుందో, సో మనం అందరం ఏం చేద్దాం? నేను ఎప్పుడు అదే క్వశ్చన్, ఏం చేద్దాం అంటే మీకు ఏం అర్థం కాకపోయి ఉండొచ్చు అది. అయితే ఎప్పుడు మనకు ఒక కోరిక ఉంటుంది. మనము ట్రైన్లో పోతున్నప్పుడు పక్కన ఉన్న కార్లో పోయినానుకో, మనకు కూడా కార్ ఉంటే బాగుండేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. కార్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా ఫ్లైట్లో పోయినానుకో, ఫ్లైట్లో జర్నీ చేస్తే బాగుండేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ నాకేమో తెలుసా, ఇప్పుడు నాకు సొంత చార్టర్డ్ ఫ్లైట్ ఉంటే ఎట్లుంటుంది అని కోరిక ఉంది. కనొచ్చా కాదా? అది డ్రీమ్ పెద్దగా అయిపోయిందా? సో అట్లీస్ట్ నేను చార్టర్ ఫ్లైట్ ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక బెంజ్ BMW లేకపోతే ఇట్లాంటి కార్లు తీసుకోవాలి కదా. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే థింక్ బిగ్గర్. ఏదైనా నువ్వు పెద్దగా ఆలోచిస్తే పని పెద్దగా అవుతుంది. సో మనమంతా రకరకాల ప్లేస్లకు వెళ్ళి రకరకాలుగా వచ్చి ఇక్కడ ఒక దగ్గర మీట్ అయినాం. సబ్జెక్ట్ కండిషన్ ఏంటంటే మన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్ తోటి. నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే అసలు మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి పోవాలి, ఎందుకు పోవాలి. చాలా మందికి అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఎంతసేపు డిపెండెంట్ డిసిషన్స్ ఉంటాయి. ఎట్లా డిపెండెంట్ అంటే ఇప్పుడు మీరు మీటింగ్ అయిపోయినాక కిందికి వెళ్ళాగానే జేఆర్ గ్రూప్ చిన్న సంస్థ అది ఏదో ఫార్మ్లాండ్ వెంచర్ వేస్తున్నట్టు ఏదో అన్నాం అనుకోండి, ఈ విన్న హాఫ్ అన్ అవర్ మీటింగ్లో ఆ ఒక్కటే రిజిస్ట్రేషన్ అవుతుంది. మనకు తెలంగాణలో నెగిటివిటీకి అంత పవర్ఫుల్ ఉంటుంది అన్నమాట. సో మనం చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఒరిజినల్గా అసలు మన దినచర్యలో భాగంగా మనం ఎంత సంపాదిస్తున్నాం, ఫోన్ ఎత్తి మాట్లాడు సార్, మనం ఎంత సంపాదిస్తున్నాం, ఏడుస్తున్నామా ఎప్పుడు సంపాదిస్తున్నామా? సో నేను మళ్ళీ చెప్తా, మనకి ఎవరికి ప్లానింగ్ లేదు. అమెరికా పోయిండు అనుకో, నా కొడుకు అమెరికా పోయిండు అంటే ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తా అంటే ఆయనకు టైమింగ్ ఉంటుంది. నాన్న నేను 7 to 8 లేకపోతే 8 to 9 నైట్ కాల్ చేస్తాను డాడీ, నేను కొంచెం బిజీ ఉన్నా అంటాడు. తెలంగాణ టైంలో ఎలా ఉంటుందంటే 10 o'clock వస్తా అని చెప్తాడు, 11:30 వరకు కూడా కనిపించాడు. ఏమైంది స్వామి అంటే దానికి రకరకాల కారణాలు చెప్తాడు. ఎందుకు మన డిసిప్లిన్ టైమింగ్ మనం మిస్ అవుతున్నాం? ఎందుకు మనకు భయం లేదు? మన కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు తినేసింది. ఇప్పుడు మళ్ళీ ఏమంటుంది తెలుసా, అసలు అడగగానే కరోనా మళ్ళీ వస్తుందట కదా. వస్తుంది మరి, ఇప్పుడు ఏం చేద్దాం? కరోనా మళ్ళీ వస్తుంది, దాని తర్వాత ఇంకేదో వస్తుంది. నేను మొన్న ఇక్కడ ఆర్టికల్ చదివాను యాక్చువల్గా. ఇప్పుడు 9 తగ్గితే పట్టుకుంటే ముట్టుకుంటే పోతుందంట, ఇంకొన్ని రోజులు పోతే చూస్తే కూడా పోతారు. ఇట్లా గట్టిగా చూసిన వాళ్ళు చచ్చిపోతారు. మరి ఎట్లా? సో సమాజంలో జరిగే దానిని అనుగుణంగా మన జీవితాన్ని మనం మార్చుకొని బతకడమే జీవితం. నన్ను అడిగితే రకరకాల కారణాలు ఉంటాయి. ఇలా యాక్చువల్గా ఏ కంపెనీ అయినా ఏం చేస్తుందంటే ఒక ట్యాక్స్ ఏమంటారు వెహికల్స్ అన్నిటి కూడా ఒక దగ్గర ఎంగేజ్ వెహికల్స్ పెట్టేసి ఒక ట్యాక్సీ వాళ్ళకి చెప్పేసి మా వాళ్ళు వస్తే ఒక వెహికల్ పంపేయండి సైట్ రివ్యూకి ఇస్తామని చెప్పేసి మాట్లాడుకుంటారు. యాక్చువల్లీ 100 కార్లు 150 కార్లు మాట్లాడుకుంటారు. ఇప్పుడు తుఫాన్ వస్తుంది, మళ్ళీ 20 రోజులు మొన్న వర్షం కొట్టింది, ఇప్పుడు తుఫాన్ వస్తుంది. ఇప్పుడు రాజు లాంటి వాళ్ళు వెంకన్న లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ అన్న రేపు పొద్దున కస్టమర్ తీసుకుపోతున్నా ట్యాక్సీ అని చెప్పేట్టు పొద్దున్న 7 o'clock కార్ రావాలని చెప్తారు. కానీ పొద్దున్న 7 o'clock కస్టమర్ ఇంటికి వెళ్ళేటప్పుడు వర్షం వస్తుంది. ఇలా 2-wheeler మీద ఫస్ట్ కస్టమర్ ఇంటికి వెళ్ళి కస్టమర్ ప్రిపేర్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ట్యాక్సీ వెహికల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ బండి వచ్చినాక ఈయన ఎక్కించుకొని సైట్కి వెళ్ళాలి. ఇది ప్రోగ్రామ్.
ఇంతే కదా. దీంట్లో అసలు ఆగిపోయే అవకాశాలు ఏంటి, అయ్యే అవకాశాలు చెప్పన్నా. ఇలా ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అయ్యో వర్షంలో పడొచ్చినానే అని కస్టమర్ అంటాడు, వర్షంలో పోవాలా అని ఏజెంట్ అనుకుంటాడు, వర్షం వచ్చింది కాబట్టి పోలేదని నాతో చెప్తారు. ఒక రోజు టైం అవుట్ అని ఏం చేస్తారు, ఆ రోజు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటారు. ఏమనంటే ఇలా ఫుల్ రైన్ ఉంది, గుంతలు గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు, స్కూటర్ రోడ్డు పడిపోయిందని వాంది వీడియో షేర్ చేసాడు. ఆ TV9లో వస్తూ ఉంటుంది. ఇంకా మ్యాన్హోల్ అలా పడ్డాడు, వీడు పడ్డాడు, చచ్చిండు, బతికిండు, అదంతా చూసుకొని ఇక మొత్తం దేశం అంతా నాశనం అయిపోయింది, ఎట్లా నచ్చాలి అని ఇంటికాడ కూర్చొని ఆ పార్కులో చికెన్ తెచ్చుకొని ఇంకా నైట్ టైంలో వేసుకొని దేశం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇదే కదా జరిగేది. సో నేనేం చెప్పిన వీళ్ళందరికంటే మీరు ఏం బిజినెస్ చేయకూడదు, కానీ సొంత కారు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. ఒక 4-వీలర్ కొనుక్కోండి, ఇంత బంగారం కొనుక్కోండి, ఒక ప్లాట్ కొనుక్కోండి, దానికోసం మీరు ఏం చేస్తారో చేయండి. నా కంపెనీ కోసం పని చేయకండి, నా కోసం పని చేయకండి. ఇందాక రాజు చెప్పినట్టు నేను 110 ఎకరాలు వెంచర్ వేసిందంటే అలా నాకు 20%, 30%, 50% ఉంటుంది. అవి తీసుకుపోయి బ్యాంకులో పెట్టుకుంటే 70 పైసలు ఒకటి పక్కా వస్తుంది. నాకు ఎందుకు ఇదంతా, ఎవరికి తెలుద్దామని పక్కలేక. సో ఎందుకు అంటే ఒక వ్యవస్థలో మనం భాగమైనప్పుడు మనం చనిపోయినా కూడా మన వెనకాల ఒక పేరు వస్తూ ఉంటుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఆ పేరు కోసము డబ్బు ఖర్చు పెట్టాలంటే డబ్బు అవసరం లేదు, మనకున్న నాలెడ్జ్ ఖర్చు పెట్టి చాలు. ఒక టీచర్ అనే పర్సన్ కొన్ని వందల మందిని తయారు చేస్తే ఒక మంచి పౌరుడిగా తయారవుతాడు. కానీ మన పిల్లల్ని మనం మంచి పౌరులు తయారు చేయలేము, ఎందుకంటే వీఆర్ నాట్ టీచర్స్. కానీ వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మాత్రం డబ్బులు కావాలి. ఎంచుకునే స్కూల్లో ఫీజు కట్టాలి, వాళ్ళకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అన్ని మనం ప్లాన్ చేయాలా, దానికి మనీ కావాలి. మనీ కావాలన్నప్పుడు మనకు ఆరాకుర వచ్చేటువంటి డొమెస్టిక్ నీడ్స్ సరిపడే డబ్బు వస్తే సరిపోదు. ఇప్పుడున్న టైంలో ఒకటి ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ వచ్చే పనులైనా చేయాలి. ఇందులో ఇంతమంది మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ వచ్చే విధంగా పని చేస్తున్నాం. ఎంతసేపు భయం ఏంటంటే ఈ పిట్ట కూడా ముచ్చట్లు ఉంటాయి కదా తెలంగాణలో. ఎవరు అనేది భావించవద్దు, ఒక ఫ్రెండ్లీ నేచర్ చెప్తాను నేను. మనం పుట్టినప్పటి నుంచి కొంతమంది తారసపడి వాళ్ళు అక్కడనే ఉండరు, వాళ్ళు చాలా హ్యాపీ. వాళ్ళు స్వతంత్ర సమయం లేక వాళ్ళకు వాళ్ళ నాన్న 100 ఎకరాలు పొలం సంపాదించిండు, వాళ్ళ అన్న AS IPS అయి ఉంటాడు, ఈ బతకాలు కొట్టుకుంటే చెట్టు కింద కూర్చుంటాడు. మనకెవడుండదు మరి ఇంకా, మన పనికి మనమే కదా హీరోలో. కానీ మనం ఏం చేస్తామంటే ఆ చెప్పే సొల్లం తినుకుంటూ అది అట్లయిందట కదా, ఇది ఇట్లయిందట కదా. మా ఊళ్ళో ఒక పిచ్చి ఆయన ఉంటాడు, ఆయన ఎట్లాంటి పిచ్చి అంటే ఆయనకు పేపర్ మొత్తం చదువుతారు రోజు పొద్దుగా లేచి, న్యూస్ పేపర్ అంతా చదివిన తర్వాత ఆ టీ పాయింట్ కాడికి వెళ్ళి టీ తాగేటప్పుడు నేను ఇప్పుడే నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడినా, యాక్చువల్లీ రోడ్ అంతా బాగాలేదు ఇప్పిస్తా అన్నాడు, మనకు టెన్షన్ లేదు రేపు పొద్దున నుంచి అని చెప్తాడు. ఎందుకంటే ఆయన పిచ్చుకో అర్థం ఉన్నది, అట్లీస్ట్ వాడు ప్రధానమంత్రి మాట్లాడుకున్నాను అని చెప్పేసి అనుకుంటాను. మనకి ఏ పిచ్చి లేదు, ఎంతసేపు పక్కన ఫాలో అవుతాం. మనది ఎట్లుంటే పిచ్చి అంటే పొద్దుగాల పేపర్ చూడాలి, టీవీ చూడాలి, కేసీఆర్ సార్ అసలు ఏం పని చేస్తాడు, ఇలా మార్చేయాలి, ఇంకెవరో పని చేస్తాడు ఆయన మార్చేయాలి, అసలు దేశం మొత్తం గొడ్డు కొట్టుకుపోయింది అని లోక సంధానం అంతా సొల్లంతా మాట్లాడుకుంటాం. కానీ మన ఇంట్లో బియ్యం సంచేది, అసలు అది ఆ రైస్కున్న విలువ ఏంది, ఎంత మంచి ఆయిల్ తింటాము, ఎంత మంచి కర్రీ తింటున్నాం, సొసైటీలో మనకున్న విలువ ఎంత, డబ్బు ఎంత అని ఎందుకు మనం థింక్ చేయట్లేదు. నేను ఈ పాఠాలు తీసుకుపోయి గవర్నమెంట్ ఎంప్లాయీకో లేకపోతే ఒక నార్మల్ ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకునే ఎంప్లాయీస్కో చెప్తే వాళ్ళకు పెరిగే స్కోప్ లేదు, వాళ్ళు ఒక దగ్గర స్ట్రక్ అయిపోయినారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నెలకు 1 లక్ష రూపాయల జీతానికి ఆయన జీవితాన్ని మొత్తం తాకట్టు పెట్టేసినాడు. ఎన్ని సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఆయన బయటికి రావాల్సి వస్తే VRS చేసుకోవాలి, లేకపోతే లాంగ్ లీవ్ అని పెట్టుకోవాలి. మనకు ఆ ప్రాబ్లం లేదు కదా. నేనేమంటున్నానంటే గవర్నమెంట్ జాబ్ చేసిన వాడి కంటే కూడా ఖాళీ ఉన్నోడు గొప్పోడు అని చెప్తా. ఎందుకంటే వీళ్ళకి థింక్ చేసే స్కోప్ ఉంది, పని చేసే స్కోప్ కూడా ఉంది. కానీ పని చేయకపోవడం మీద బతకం ఉంది. సో ఎప్పుడు మన వైపు నుంచి మనం ఆలోచించే విధానం ఎట్లా మారిపోయింది అంటే, నేను ఇంతే, నా కుటుంబ పరిస్థితులు బాగాలేవు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఉంది అని మనకు మనం చెప్పేసుకొని మనశ్శాంతి చేసుకొని సాయంత్రానికి మళ్ళీ ఏదో మన పనికి ఆది చేసుకొని మళ్ళీ గడిపిస్తా ఉన్నాం. గుర్తుపట్టండి, కరోనా టైంలో 2 సంవత్సరాల కరోనాలో మనం అందరం రోడ్డు మీదకి వస్తే ఆదాని గ్రూపు, ముఖేష్ గ్రూపు వీళ్ళంతా కొన్ని 6 లక్షల కోట్లు అట వాడు సంపాదించింది ముఖేష్ అంబానీ.
6-4 లక్షల కోట్లు ఆయన ఆస్తి. మరి ఆయనకెందుకు కరోనా రాలేదు? ఆయనకెందుకు కరోనా లీజర్ టైంలో బిజినెస్ ఎందుకు పడిపోలేదు? ఆయన టైం దొరికింది ఆలోచించడానికి, ఆమె టైం పాస్ చేసుకుని వచ్చారు. ఇప్పటికీ మనం ఏమంటున్నాం అంటే ముట్టుకుంటూ చచ్చిపోతారు, పట్టుకుంటూ చచ్చిపోతారు, కరోనా వస్తుంది అని అనుకుంటాను తప్ప దీన్ని ఓవర్టేక్ చేసి ఎట్లా పనిచేయాలి? నేను మళ్ళీ చెప్తున్నా, ఒక స్వార్థం లేకపోతే మనిషి బతకలేడు. ఆ స్వార్థం దేంట్లో ఉందని మీరు అనుకుంటున్నారు? డబ్బులోనా, ఆనందంలోనా, మీరు బతికే జీవితంలో ఉందా? అక్కడ మీ స్వార్థం వల్ల ఏమవుతుందంటే మీ కుటుంబం బాగుంటుంది, ఆ స్వార్థం వల్ల దేశం బాగుంటుంది. ఇప్పుడు మనము ఏదైనా ఎంతసేపు గవర్నమెంట్ తాయిలాల కోసం వెయిట్ చేయడం నేర్చుకున్నాం. వాళ్ళు ఎంత ఇస్తారు, ఎంత మనకి ఇస్తారు, ఎట్లా ఇస్తారు? నిజంగా అందులో ఉండేంత అదృష్టం మనకు ఉంటుంటే మనం ఎందుకు ఇంకా ఇక్కడే ఉండిపోయాం? డెఫినెట్గా మనకు అంత గుడ్ లక్ లేదు, మనమే కష్టపడాలి. కానీ ఏ ప్లాన్లో కష్టపడతారు? దానికి ఒక ప్రోడక్ట్ కావాలి, దానికి ఒక కంపెనీ కావాలి, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. నేను ఇందాక అన్నాను కదా, నేను ఎవరికి డబ్బులు ఇవ్వాలి అసలుగా అయ్యాను. నాకు క్లారిటీ వచ్చేంత వరకు నేను అమౌంట్ అనేది అసలు బయటికి ఇవ్వను. నేను కొంత పెద్ద పిస్తున్నారు కానీ వీళ్ళకి తెలియదు మాస్టర్. రాజు రోజు వచ్చినప్పుడు ఆయన చెప్పిన దాంట్లో వచ్చినప్పుడు ఆయన కష్టం కనబడ్డది, ఆయన నిజంగా ఆయన ఫీల్ అయిన బాధ నాకు కనబడ్డది. కానీ ఫస్ట్ టైం ఏమనిపించిందంటే 25,000 రూపాయలు అసలు మ్యాటరే కాదు, నిజంగా కృతజ్ఞత కనుక ఉంటుంటే, నేను అబద్ధం కనుక ఆడకపోయి ఉంటుంటే నిజంగా నా కష్టం నిజమైతే తిరిగి వస్తాడు. రాకపోతే 25,000 బొక్క, ఏ పేపర్ ఆడో ఏ మందుబాటు ఎక్స్ అనుకుంటాను అని వదిలేసాను. కానీ బలంగా వస్తాడని ఒక నమ్మకం, నేను నమ్మాను. ఆయన సక్సెస్ అయ్యాను. అంటే మనం ఇప్పుడు కస్టమర్ తీసుకెళ్తాం కానీ ఆయన క్లారిటీగా ఏం చెప్పం, అసలు ఆయనతో మాట్లాడాం. మనం ఆ అన్న చెప్పిండు, ఈ అన్న చెప్పిండు, ఒక భాగం అంతా మాట్లాడతాం కానీ మన ప్రయాణం ఎటువైపు, అసలు ఎందుకు పోయినావు, ఎందుకు కాలొచ్చింది, ఎందుకు ఎక్కిండు అని చెప్పమని. ఫస్ట్ మీరు మాట్లాడడం నేర్చుకోండి, కస్టమర్తో డీల్ చేయడం నేర్చుకోండి. మీరు ఎందుకు వచ్చారో ఆ సబ్జెక్ట్ కండిషన్ చెప్పడం నేర్చుకోండి. ఆయనకి భయపడకండి. అసలు అయ్యో మనం చెప్పితే విని ఇక్కడనే ఊరుకుంటాడేమో అనే భయం అనుకోద్దు. ఇన్సూరెన్స్ పర్సనల్స్ అందరూ ఏమేమి చెప్తారంటే అన్న ఏదన్నా అయితే అని స్టార్ట్ చేస్తాడు, ఏదన్నా అయితే అని 20 సార్లు చెప్తాడు. ఆయనకి పాలసీ వస్తాం, ఇంకోటి వెళ్తాడు, ఇంకో వేరే చెప్తాడు. అన్నింటిలో కూడా నెగిటివ్ పాయింట్సే మాట్లాడతారు. ఏదన్నా అయితే అంటే కూడా విన్నాడు కూడా ఇష్టపడు. మరి ఆయన సక్సెస్ అవుతాం. మన దాంట్లో ఏమైనా అవుతుందా? అసలు ఫస్ట్ ల్యాండ్ గురించి ఏమైనా అవుతుందా? ఆయన కళ్ళ ముందు ల్యాండ్ డెవలప్ అవుతుంది, ఆయన పిల్లలకి పనికి వస్తుంది, ఆయనకి పనికి వస్తుంది. కానీ మన వైపుకు మోటివేట్ చేసేంతగా అడ్వాంటేజెస్ మన వెంచర్కి ఏమున్నాయి, కంపెనీ ఏంది, సబ్జెక్ట్ ఏంది అనేది క్లియర్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన వాల్యూబుల్ టైం కిల్ కాదు. నేను మళ్ళీ చెప్తా, మన దగ్గర ఈ కాలానికి అసలు విలువ లేదు, టైంకు ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు. నా బాధ అదే. నేను 36 ఇయర్స్ ఇక్కడ దానికి వచ్చిన, అందులో 22 ఏళ్ళు చదువుకోవడానికి సరిపోయింది కదా, అంతే కదా. నేను డిగ్రీ చేసేటప్పటికు, పీజీ చేసేటప్పటికు 20-21 ఇయర్స్ వచ్చినాయి. మిగిలిన ఏజ్ ఎంత, యాక్చువల్ స్పాన్ ఎంత? ఈ రోజు వరకు నేను 14 గంటలు 15 గంటలు పని చేయకుండా నిద్ర పట్టదు. మా కంపెనీ ఎంప్లాయీస్ ఎవరినైనా చెప్తాను, నేను నా ఇంత లీవ్ లేదు కంపెనీలో, అండ్ నాకు లీవ్లు అవసరాలు లేవు. ఫస్ట్ సినిమా పోయే అలవాటు లేదు, షికారు కొట్టే అలవాటు లేదు, ఇంకేదో టైం పాస్ చేసే అలవాటు లేదు. ఈ నాయకుడు ఆ నాయకుడు, వాంతో ఫోటో తీయాలి, వీటితో ఫోటో తీయాలి, బ్యానర్లు పెట్టాలి, ఏది ఉండదు. ఒక మొండి ఉగ్రవాది లెక్క పనిచేస్తాను నేను. ఇలా సాయంత్రానికి నా లెక్క ఎంత, సంవత్సరానికి ఎంత, 5 ఏళ్ళకి ఎంత, 10 ఏళ్ళకి ఎంత, నేను ఎక్కడ ఉండాలి? ఇందాక అన్నాను కదా చార్టర్ ఫ్లైట్ అవుతుందా అని. ఒక 10 ఏళ్ళలో సాధిస్తాను ఖచ్చితంగా. నాకు అది నా మీద నాకు నమ్మకం. 10 ఏళ్ళలో వీళ్ళు ఎవరు నాతో పాటు ఉన్నా ఎయిర్పోర్ట్లోనే కనిపిస్తావు. 2 ఎకరాలు అయితే కొనుక్కున్న స్టాండ్ ఫ్లైట్ పెట్టడానికి, ఇంకా ఫ్లైట్ రాలేదు కానీ ఇట్ మే బి సక్సెస్. ఎయిర్పోర్ట్లో అయితే భూమి కొన్నా ఖచ్చితంగా ఫ్లైట్ కూడా కొంటా. ఆయన చెప్పేంత వరకైనా నేను పట్టుకోపోతాను. ఎందుకంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయని చెప్పట్లా. చాలా మంది పిల్లలకి ది బెస్ట్ స్కూల్ అంటే తెలియదు. మనలో చాలా మందికి బెస్ట్ స్కూల్ అంటే సార్ బాగా పాఠం చెప్పేది కాదు, స్కూల్కి వెళ్తేనే జీవితాలు మారిపోయే స్కూల్స్ కొన్ని ఉంటాయి. మీకు తెలుసో తెలియదు కానీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి గచ్చిబౌలి హైదరాబాద్లో MBA కాలేజ్ ఉంటుంది. ఒకటి 25 లక్షల ఫీజు ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్. అందులో కనుక ఎంపీ చేస్తే వాడు CEO అవుతాడు ఏదన్నా కంపెనీకి. క్యాంపస్ సెలక్షన్లో కనుక వాడు సెలెక్ట్ అయితే ఏదో కంపెనీకి డిప్యూటీ CEO అవుతాడు డైరెక్ట్ డిగ్రీతోటి.
ఆర్ట్స్ కాలేజ్లో నేను పీజీ చేసిన, నేను ఏమైనా ఇప్పుడు మన పిల్లోడు కూడా కాకతీయ కాలేజ్ ఎంబీఏ చేసినాడు, ఏమైంది అంటే కాలేజీని బట్టి కూడా లైఫ్లు మారిపోతాయి. ఆ కాలేజీలో సీట్ రావాలంటే డబ్బులు కావాలి, ఆ కాలేజ్ సీట్ రావాలంటే వీటికి ర్యాంక్ రావాలి, వీటికి ర్యాంక్ రావాలంటే మనం డబ్బులు కట్టాలి. ఇలా మనం గుండె మీద చేసుకుని అడగండి, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడో నువ్వు గురుకుల పాఠశాలలో 90% మార్కులతో పాస్ అయితే మనం చెప్పే పాయింట్ ఏంటంటే మనం నువ్వు కానిస్టేబుల్ కదా అని చెప్తాం, లేకపోతే నువ్వు ఎస్ఐగా, నువ్వు టీచర్గా, నువ్వు ఏదైనా రికార్డ్ అసిస్టెంట్గా నీకు పెన్షన్ వస్తుంది, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వస్తే నీకు కట్నం ఎక్కువ వస్తుంది, ఇది చెప్తాం వాళ్ళకి మనం. బలంగా చెప్పండి, అరే నాయన నువ్వు బతుకుగా రా బాబు, నీ నెలకు 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు నువ్వు సంపాదించాలంటే నేను ఏ కాలేజ్ జాయిన్ చేయాలి, ఆ స్కూల్ ఫీజు ఎంత, ఆ కాలేజ్ ఫీజు ఎంత అని అడిగే దమ్ము మనలో ఎంతమందికి ఉంది? మనం ఏం చేస్తే వాడు అక్కడ పోయి జాయిన్ అవుతాడు. ఇప్పుడు మనం చేసాం కదా, మందు తాగాం, ఎంజాయ్ చేసాం, ఇంకో చేసాం, పార్టీ జెండాలు మోసాం, నాయకులకు చేయగొట్టినాం. నేను మహేష్ బాబు ఫైనాన్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అర్జున్ సినిమా అప్పుడు అదాలత్ కాడికి వచ్చి కొడితే ఆ దెబ్బల దినాలో నేను ఒక్కడిని. నాకేమర్థం అయిందంటే నేను స్టేట్ ప్రెసిడెంట్ అని నా ఇంటికి మహేష్ బాబు రాలే, దెబ్బలు తిన్నా కూడా. తెల్లారు ఏమనుకున్నా అంటే ఆడవాడు అవగాహన కోసం నా వాళ్ళు కొట్టుకోవడం దేనికి, దీంతో నాకే ఉపయోగం అని. అదే చిరంజీవి బాడీ అంటే బ్లడ్ ఇస్తాను, రక్తం తీసిస్తున్నాం, మా సార్ కూడా ఇస్తాడు, పెద్ద ఫ్యాన్. అంటే ఇష్టం ఉండాలి, కానీ మనం వాళ్ళ లైఫ్ స్టైల్లోకి మారే అంత ఇష్టం ఉండాలి, వాళ్ళని చూసి బతికే ఇష్టం కాదు. అబ్దుల్ కలాం గారు చూసినప్పుడు ఒక హానెస్టీగా అనిపిస్తుంది, చిరంజీవిని చూసినప్పుడు లగ్జరీగా అనిపిస్తుంది. అబ్దుల్ కలాం దగ్గర నుంచి హానెస్టీ తీసుకుందాం, చిరంజీవి దగ్గర నుంచి లగ్జరీ తీసుకుందాం. ఈ రెండు ప్లాన్ చేసుకుని మనం లగ్జరీ ఎలా బతకాలో ప్లాన్ చేద్దాం. వీటన్నిటికీ ఏకైక మూలధనం ఏంటిది? మనము పని చేయాలి. నేను మళ్ళా అడిగి వస్తాను, పని చేయాలా, డబ్బు సంపాదించాలా, ఎన్కేసుకోవాలా. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తాం, మన పాప ఉంటుంది, ఏమన్నా ఎన్కేసిందా అని ఆయన అడుగుతాడు, ఉన్నది లాస్ అయ్యి బాగా కానీ పెళ్లి చేయాలని చెప్తాను అని అనడానికి ఎట్లుంటుంది? 20 ఎకరాల పొలం ఉన్నది, సగం రాబిస్తుంది అని ఎట్లుంటుంది? అక్కడ వేసి వెళ్తాను. ఈ లాస్ట్లో పెళ్లి చేస్తాడు, లేక పెళ్లి చేస్తాను అని జాలిపడి మన ఇంట్లోకి ఎవరు వేయాలో రాదు. పలానా కూతురు పెళ్లి చేసుకుంటే నాకు డబ్బు వస్తుంది, స్టేటస్ వస్తుంది, పేరు వస్తుంది, ఇంకా బాగుంటుంది అనే విధంగా మనం ఎదిగి చూపించాలి సమాజానికి. ఈ సమాజంలో ఆపనికి శక్తులు ఎక్కువ ఉంటాయి. ఎంత ఎక్కువ ఉంటాయంటే మన ఇంటికాడ ఫ్లాట్ కొన్న పైసలు ఉన్న సంగతి నిన్న వరకు మన ఫ్రెండ్ కూడా తెలియదు. ఇలా ఏం చేస్తామంటే మనం ప్లాట్ కొంటున్నామని చెప్తాం, చెప్పగానే ఫస్ట్ టైం ఏమంటుంటారంటే ఈ ప్లాట్ కొనుక్కుంటే అర్థానికి 5 లక్షలు నాకు అప్పన దొరుకుతుంది కదా అని. ఆయన ఏం చెప్తారంటే ఏ ఆడంతా గుట్టలు బోర్లు రాళ్ళు ఉన్నదంటే గది ఎక్కడ పెరుగుతుందా, 20 లక్షలు లేదు, ఇలా గీడ పని లేక వెంచరేస్తాలన్నా నేను ముంచుతారని చెప్తాను. ఈ మనం ఏమనుకుంటా అంటే కరెక్ట్ మన 30 ఏళ్ళ కంచెలు దోస్తానా, నాకే గురించి ఏమైనా అబద్ధం చెప్తారా? కానీ నువ్వు వెళ్ళి చూడదాన్ని, దాని గురించి ఆలోచించు. ఒకసారి వెళ్తే చెప్తారు కదా, మన జీవితంలో ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాము. ఒక వ్యక్తి చెప్పినాడు, సరే ఒక అన్నోన్ పర్సన్ చెప్పినాడు, వాస్తవానికి చెప్పి ఉంటాడు, మనం వెళ్ళి ఎందుకు విజిట్ చేయట్లేదు? తిరిగి వెళ్తుంది. మగవాడు అంటూ తిరగాలంటే, ఆడవాళ్ళు అంటూ తిరగకుండా ఉండాలంట. మగవాళ్ళు ఇలా ఇళ్ళలో ఉంటాను, ఆడవాళ్ళు దేశాలు దాటిపోతాను. ఇతరులు గొప్పలే, నేను ఇక్కడ ఎవరికి డిస్టర్బ్ చేయట్లేదు. ఉద్దేశం ఏంటంటే పని చేసడానికి కూడా వాళ్ళు భయపడతలేరు. నేను గర్వంగా చెప్తాను, సార్ వాళ్ళు ఇద్దరు కూతురు 1 వీక్ టైంలో ఒక అమ్మాయి యూకే పోయింది, ఒక అమ్మాయి యూఎస్లో పోయింది. సార్ డబ్బులు మాత్రమే కట్టగలిగిండు, కానీ సీట్ వాళ్ళే తెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆ ఫౌండేషన్ పెంచగలిగిండు, పేమెంట్ కట్టగలిగిండు, ఇద్దరు లైఫ్ సెటిల్ అయిపోయింది. మనలో ఎంతమందికి ఆ గోల్ ఉంది, దాన్ని ఎట్లా రీచ్ అయ్యాం? నేను మళ్ళీ ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్ మీటింగ్ అని పెట్టేదో మోటివేషన్ క్లాస్ చెప్తాను అనుకోకండి. దీంట్లో డబ్బు ఉందని చెప్పడం నా ఉద్దేశం. మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించుకునే స్కోప్ ఉంది అనే చెప్పడం నా ఉద్దేశం. టార్గెట్ లేకుండా రోజు బద్ధకంగా నిద్రలేసి ఎక్సర్సైజ్ చేయం, మనం వాకింగ్ చేయం. హాస్పిటల్లో ఏ డాక్టర్ మంచి చూస్తాడు అని ఎంక్వైరీ చేసి మరి మాతో వీటితో ఫోన్ చేయించుకొని టోకెన్ తెప్పించుకుంటాం. ఏ డాక్టర్ అయినా మెడికల్ రిప్రజెంటేషన్ మీద పర్సంటేజ్ ఎక్కువ వచ్చిన టాబ్లెట్ మనం రాసిన మనకు 100 వేస్తాం. అది తిరిగి ఒకటి పోయి 10 టాబ్లెట్లు వేసుకుని అడగస్తుంది. మనం మంచి ఆయిల్ కొనము, 300 రూపాయలు పల్లె ఆయిల్ అంటే పామ్ ఆయిల్ 80 రూపాయలు, 150 రూపాయలు ఉన్నది. ఎందుకు? అందులో మనం మంచినీళ్ళు మంచిగా తాగాం. వాడు ఎవడో మినరల్ వాటర్ 3 లెక్కలు పట్టుకొస్తారు, అవి తాగుతాం, దాన్ని మంచినీళ్ళు అనుకుంటాం.
రైస్ ఉంటుంది, పొద్దున దానికి గది తింటాడు. ఓ చపాతి తింటా ఆయన అంటే నాకు పువ్వు అంటేనే ఇష్టం, నేను అదే తింటా అంటాడు. గట్టిగా 36-40 రాగానే షుగర్ వస్తుంది. షుగర్ రాగానే ఈయనకు ఏమైందంటే జీవితంలో ఈయన ఓడిపోయిన వ్యక్తిగా. జనరల్ అంతా పొద్దుగాల 40 minutes ఎక్సర్సైజ్ చేసుకొని మనకు డిఫరెంట్ హార్మోన్స్ అన్ని యాక్టివేట్ అయిపోయి మన బాడీలో కొత్త థాట్స్ వస్తాయి. ఎక్సర్సైజ్ చేస్తే క్వాలిటీ ఫుడ్ తినాలనే ఒక స్కోప్ వస్తుంది. ఎక్కువ 10 గంటలు పని చేస్తాం, దాంతో ఎక్కువ మనీ వస్తుంది. రియల్ ఎస్టేట్ చేయాలంటే రన్నింగ్ పోటీ సార్. ఎక్సర్సైజ్ చేయమంటారంటే కూడా నిజంగా రన్నింగ్ పోటీ. ఎందుకంటే మన సైట్ 200 కిలోమీటర్లు ఉంటుంది, అని తిప్పి చూపించాలంటే ఎనర్జీ ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ ఉండాలి అంతా. ఇప్పుడు నువ్వు కార్ వేసుకొని తిప్పి చూస్తే మనకి ఆ మూలు అర్థం కాదు, ఈ మూలు అర్థం కాదు. జర దిగి సరే ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇక మనకే కారణం పోతే ఆంకే చూపిస్తాం మనం. అందుకే మన ఒక ఫ్రెండ్ నా సైట్ చూపిస్తాను తీసుకెళ్ళి. నేను అనంతసాగర్ 2 ఎకరాలు వెంచర్ వేసినప్పుడు దీన్ని ఎవడన్నా కొంటాడా అన్నాడు. ఫస్ట్ ధర్మశాల వేసినప్పుడు అది చెరువు పక్కన అన్నాడు. నేను ఖచ్చితంగా మనం చూపిస్తాను, నా ప్రతి సైట్ చూపిస్తాను. ఎందుకంటే నాకు అది ఆనందం. వీడు నెగిటివ్ చెప్తాడు ఏదో ఒకటి, దాన్ని కరెక్ట్ చేసుకొని అక్కడికే మార్కెటింగ్ స్టార్ట్ చేద్దామని. మళ్ళీ దేవనపేట తీసుకెళ్ళినప్పుడు ముంగడికి పైప్ లైన్ మొత్తం చూసుకున్నాం అన్నాడు. ఓకే హ్యాపీ. దారి కూడా తీసుకెళ్తాను. ఇదంతా విఐపి జోన్లు ఉంటుంది గోపి, మరి నువ్వు ఇలా భూమి కొన్నావు ఎట్లా అన్నాడు. ఓకే ఓకే ఇది పాయింట్ అవుట్ చేసుకోవచ్చు, ఇది తీసుకుపోయాను. కానీ ఫస్ట్ టైం వాడు ఏమన్నా తెలుసా, నువ్వు ఇక్కడ దాకా గిట్టాను నా క్యాన్సల్ గోపి, ఎక్కడెక్కడ నువ్వు గిట్టడానికి వచ్చినావు కదా నేను అన్నాడు. నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మీరు ఇదేది ఇట్లా మాట్లాడుతున్నారు. అట్లా కాదు, యాక్చువల్గా తీసుకొచ్చిన పాయింట్ నువ్వు ఇక్కడ గెట్లు పంచాయతీ కాదు, నువ్వు ఏదో చెప్తావు కదా అంటే నీవు చెప్పడానికి ఏమి లేదు స్వామి, నేను మాత్రం గీనే ఉన్నా, నిన్ను విమర్శించుకుంటూనే ఉండిపోయినా. నేను రేపు నుంచి నీతో పాటు కలిసి నేను పనిచేస్తాను. నువ్వు 110 ఎకరాల భూమికి అధిపతులు అయినావు, నేను వీళ్ళ పుల్ల పెడితే బాగుంటుందా అల్ల పుల్ల పెడితే బాగుంటుందా అని చెప్పేసి 15 వైపు నా జీవితం గడిచిపోయింది. ఇప్పటికైనా నేను నీతో పాటు ఉంటా అని చెప్పేసి అన్నాను. అది మార్పా లేకపోతే నిజంగా మనకి అర్థమైందా నాకు అర్థం కాదు. కానీ ఇప్పటికీ నాతో నెగిటివ్ మాట్లాడే ప్రతి వ్యక్తి నేను తీసుకుపోతాను ఆ సైట్ అనేది. ఆ పర్సన్ ఏదైతే నెగిటివ్ చెప్తాడో అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాను మార్కెటింగ్. ఆ నెగిటివ్ పాజిటివ్ ఎట్లా చేయాలో మొదలు పెడతాం. సో మనం నేర్చుకోవాల్సింది మన జీవితంలో ఏంటంటే, మనకి ఎవ్వడు పాజిటివ్ రిపోర్ట్ ఇయ్యాడు, మనం దేవుళ్ళం కాదు. ఈ ప్రపంచంలో బ్యాంక్ మేనేజర్ దాంట్కే, పోలీసోడు దాంట్కే, రాష్ట్రపతి దాంట్కే, ఎమ్మెల్యే దాంట్కే, ఎంపీ దాంట్కే, ఆంధ్ర దాంట్కే, మనమే దాంట్గా అని చెప్తారు. మరి వాళ్ళందరూ లేకపోతే సమాజం ఎట్లా నడుస్తుంది? ఇలా మనం తినే ఆహారం మనకు బాగా ఇష్టమైంది, రేపు పొద్దున దాన్ని పరిస్థితి అంటే మంచి చెడు ఎప్పుడు మన వెంటనే ఉంటాయి, మన బాడీలోనే ఉన్నాయి కదా మంచి చెడులు అనేవి. ఇంకా మంచి చెడుల గురించి ఆలోచిద్దామా, పని చేద్దామా? ఎందుకు మనం వెంటబడిపోతున్నాం? 78 సంవత్సరాలు 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది. గరీబో లెక్కన ఉన్నాడు, మనం లెక్కన ఉన్నాం. ఇదే ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నాం. 2 లక్షల రూపాయలు 2004లో 2 ఎకరాల పొలము మేము 54,000కి అమ్మేసినాం. ఇలా అదే పొలం 30 లక్షల రూపాయలు చెప్తున్నాం రైతు. నేను అడిగితే అంటే 54,000 రూపాయల నుంచి 30 లక్షల రూపాయలు రేటు పెరిగింది. కానీ మనకెవ్వరికి బుద్ధి అయితే పెరుగులా. నేను ఇప్పుడు అందరిలో క్వశ్చన్ చేస్తా, ఇందులో ఉన్న వాళ్ళందరికీ అసలు ఎన్ని సొంత ప్లాట్లు ఉన్నాయి, ఎంత ఇన్సూరెన్స్ ఉంది, ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఎంత చిట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, ఇట్లా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎన్నో నేను చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి వెనక్కి వెళ్ళి. వీళ్ళందరికీ ఒక పొల్యూషన్ ఆఫ్ కటింగ్ ఉంది. అంటే మనము నీట్గా రెడీ కావడానికి మనం అందరం కట్ చేసుకుంటా ఉన్నాం. ఏది జుట్టు పెరుగుతాయి, ఇంకా దీన్ని దేవుడికి ఇచ్చేసి మొక్కు తీర్చుకుంటా ఉన్నాం. మరి మనలో ఉన్న నెగిటివిటీని ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఏ దేవుడికైనా వదిలేస్తుంది కదా, ఉన్న దరిద్రం కొద్దిగా. ఎంతసేపు వాడు చెప్పిండు, అదే మన శివన్న అట్లా చేద్దానదా అని అనగానే శివన్న చెప్పిండు, నువ్వు విన్నావు. కానీ శివన్న నీకు ఎప్పుడు పరిచయం? ఎగ్జాంపుల్ తీసుకున్నావు, నీ జీవితంలో కానీ ఎప్పుడు వచ్చింది, నీకున్న గోల్ ఏంది? సో నువ్వు ఫస్ట్ ఎప్పుడైతే బౌండరీస్ బ్రేక్ చేస్తేనే బయట ప్రపంచం తెలుస్తుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 8 ఏళ్ల కింద నేను కప్పల్ చిట్ ఫండ్లో పనిచేసినప్పుడు మాకు ఊరు పండుగ అయింది. ఏమంటారు అది, ఊళ్ళో పండుగ చేస్తారు కదా, బొడ్రాయి పండుగ చేస్తారు కదా, పొత్తి వస్తారు తెలుసు అనుకున్నాను. ఊరు చుట్టూ ఎక్కడ వేరే మనకు వెళ్ళొద్దు, మనం ఇటు వెళ్ళదు. నా బాధ ఏంటంటే ఆ రోజు తెల్లారి యాక్షన్స్ ఉన్నాయి. నేను అకౌంట్ సర్వీస్ పర్కాల్ బ్రాంచ్కి 200 కోట్ల బ్రాంచ్ అది. నేను లేకపోతే యాక్షన్స్ ఆగిపోతాయి. యాక్షన్స్ ఆగిపోతే అట్లీస్ట్ ఒక 250 మందికి పేమెంట్లు అయిపోతాయి. నేను పోవాల్సింది ఖచ్చితంగా అని మా విలేజ్ వేరే రూట్లలోకి వెళ్ళి మళ్ళీ ఒక దగ్గరికి వచ్చినప్పుడు నాకు పొత్తి తాకింది. నేను దాటి వచ్చేసాను.
కానీ నాకేం కాదు, నేను పెద్దన్నాను. అంటే కొన్ని అపనమ్మకాలను అర్థం లేని వాటిని నమ్మితే ఆ రోజు నేను కూడా భయపడినా, నిజంగా ఇంత కట్టుబాటు ఉంది, ఇంత సిస్టమ్ ఉంది, మరి ఏమన్నా అవుతూ కావచ్చు అని. మరి నాకైతే ఏం కాలేదు. అంటే బౌండరీస్ దాటడం మొదలు పెడితే మనం సక్సెస్ అవుతాం. మనలో ఉన్నటువంటి ఈ మరణమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో, మనల్ని వెనక్కి గుంజేటువంటి లాగే ఆలోచనలు ఏవైతే ఉంటాయో, వాటి మీద మనం ఎందుకు యుద్ధం చేస్తాం? ఒక మనిషి ప్రతిదీ కూడా బ్రెయిన్తో థింక్ చేయాలి. ఇప్పుడు చేతు వేలుకి ఇందాక రాజు చెప్పినట్టు, చేతు వేలు లేనోడు చేతులు లేనోడు కోట్లు సంపాదిస్తున్నాడు. మనం మాత్రం వాడు వికలాంగుడు అని చెప్పేసి మనం జాలిపడతాము. ఇలా ఏ పనైనా ఈ 5 ఏళ్ళు పని చేస్తాయి. తినడానికైనా, రాయడానికైనా, ఎవరికైనా చెప్పడానికైనా, చేయడానికైనా సంథింగ్ ఏదైనా కూడా ఈ 5 వేలే పనిచేస్తున్నాయి. దీనికి సిగ్నలింగ్ ఎక్కడికి వస్తుంది? దీని సిగ్నలింగ్ ఎక్కడ ఉంది? బ్రెయిన్లో ఉంది. నీ 5 వేలు ఆడించే చేతి నీకు ఉన్నప్పుడు నీ జీవితానికి సరిపడా బ్రెయిన్ కూడా నీకు ఉంది కదా. 250 గ్రాముల బ్రెయిన్లో చాలా థాట్స్ ఉంటాయి. మా నాన్నకు నాకు ఎప్పుడు ఒక యుద్ధం అయ్యేది. ఎందుకంటే నేను ఒక రెడ్డిస్ ఉన్న కాలనీస్లో ఉండేది. మేము ఒక్కటే అదర్ బీసీ కమ్యూనిటీ. వాళ్ళ 20 గుంటలు జాగా ఉంటుంది ఇల్లు మొత్తం, మాది 5 గుంటలే ఉంటుంది. మా అయ్యకు నాకు పంచాయతీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ట్రాక్టర్ ఉన్నది, వాళ్ళ ఇంట్లో వడ్ల బత్తాలు వస్తున్నాయి, వాళ్ళ గోడలు పెద్దగా ఉన్నాయి, గడిలు ఎక్కువ ఉన్నాయి. ఇదేంది బాబు మనకి ఇట్లా ఉంది, మన గుడిసి ఉంది, ఇది ఎలా ఉండదు. మా అయ్యకి 7th క్లాస్కి వచ్చేదానికి ఆ పిచ్చి అర్థం కాదు. 7th క్లాస్లో 8th క్లాస్లో నన్ను వదిలేసింది. ఏమనంటే నీ సావు నువ్వు చావరవి, నువ్వు ఏమన్నా చేసుకో, అలాంటి వెంకటయ్య కొడుకు లంగా అని పేరు తెచ్చుకోకరావి, మీరు ఏం చేసినా నాకు హ్యాపీ అని చెప్పినాడు. మా అయ్య నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చింది. ఆ ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి 3.5 years ఉన్న నా కొడుకు చిప్స్ ప్యాకెట్ తెచ్చుకోవడానికి పొద్దుగల ఫాస్ట్ కార్లో పోతాడు, విత్ డ్రైవర్ ఉంటాడు అనుకోడు. నేను చదువుకున్నప్పుడు నాకు సైకిల్ లేదు, మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా లేదు. నా గోల్ ఏంటంటే మా నాన్న లేడు, నా ఇప్పుడు నా విజయాలను చూడని కూడా నేను గర్వంగా ఎందుకు చెప్తా అంటే, మనం పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చేంత ధనం మన కాడ ఉండాలి, ఫ్రీడమ్ ఇచ్చేంత టైం మన కాడ ఉండాలి, బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వగలగాలి. సో నా ప్లాట్లు అమ్మండి, నా కంపెనీలో పనిచేయండి, లేకపోతే డెవలప్మెంట్ 30 ఫీట్లు 40 ఫీట్లు రోడ్లు, ఇవంతా మీకు తెలిసిందే. ఇప్పుడు మీరు ఎవరు ఇక్కడ చిన్నపిల్లలు కాదు, రియల్ ఎస్టేట్ అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడికి ఎవరు వచ్చి ఉండరు. అసలు భూమి అంటే ఏంది, అసలు లేఅవుట్ అంటే ఏంది, నాన్ లేఅవుట్ అంటే ఏంది, ఫామ్ ల్యాండ్ అంటే ఏంది, సిస్టమ్ అంతా తెలుసు మీకు. నేను మళ్ళీ అదే ఊదలు కొట్టి ఇక ఈయన కానీ కేసింది వెంచరు, నీ 100,000 ఎకరాలు చూసినాం, మేము ఎన్నో పెద్ద వెంచర్లు చూసినాం అనే కాడికి వస్తుంది. అందుకే నేను ఎప్పుడు నా వెంచర్లో పనిచేయమని అసలు అడగను నేను. కానీ చేస్తే మీరు బాగుపడతాను వాళ్ళు చెప్పగలరు. నా స్వార్థం 2 రూపాయలు 3 రూపాయలు, మీ స్వార్థం 100 రూపాయలు. ఎంతసేపు మనం నెగిటివ్స్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు పాజిటివ్స్ మాట్లాడుకున్నాం. ఎంతమందికి మనం పని ఇస్తాం తెలుసా? అసలు యాక్చువల్గా మీరు అనుకుంటారు రియల్ ఎస్టేట్ ప్రొఫైల్కి అసలు వాల్యూ లేదు, నిజంగా వాల్యూ లేదు. మనకు ఫైనాన్స్ ఇయ్యాడు, బ్యాంక్ వాడు వడ్డీ అప్పు ఇయ్యాడు, ఎవడన్నా కారు కొనుక్కుందాం, రియల్ ఎస్టేట్ ప్రొఫైల్కి అసలు ఫైనాన్సే లేదంటారు. కానీ ఒక మార్గం ఉంది. మన అకౌంట్ స్టేట్మెంట్ కనుక పర్ యావరేజ్ క్వార్టర్లో 3.5 lakh దాటింటే ట్రాన్సాక్షన్ ₹1,00,00,000 అడుగుతారు వాడు, నేను ఇప్పిస్తాను. మరి ఎట్లా యావరేజ్ 3.5 lakh రావాలి? నీ ఇన్కమ్ సోర్స్ ఎంత ఉందని ఎంక్వైరీ చేస్తాను వాడు. దాని మీద TDS పే అయిందా లేదా, IT ఫైల్స్ ఉన్నాయా లేవో చూసుకొని మనకు చేరుతుంది. సో ఒక బిల్డింగ్ కట్టేస్తున్నాడు, సిమెంట్, పెయింటర్, రైటర్, ఇట్లా 100 రకాల 28 నుంచి 30 కుటుంబాలు దాని మీద బతుకుతాయి. 30-40 ఫ్యాక్టరీస్, కంపెనీస్ కూడా బతుకుతాయి. దాన్ని మార్కెటింగ్ చేసేవాడు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాడు, షాప్ వాడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ అని కొన్ని 100,000 కుటుంబాలు డిపెండెంట్ మార్కెట్ అని బిల్డర్. ఈ బిల్డర్ అందరు ఎవరి మీద డిపెండ్ అవుతారు? మీ మీద డిపెండ్ అవుతారు. మీలో ఎవరో ఒకరు ఒక ఇల్లు అమ్మకపోతే నా క్యాన్సర్ మొదలు పెడితే నా ఎన్నుకున్న సైన్యం అంతా పడిపోతుంది. అంటే సొసైటీలో మనకున్న రెస్పెక్ట్ అది. రియల్ ఎస్టేట్ అని పక్క తీసేసి కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో 21 years రాగానే డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అయితే ఎంత ఇంపార్టెంటో మ్యారేజ్ కూడా అంత ఇంపార్టెంట్ కదా. వాడు ఎందుకు చదువుతాడు? ఒక మంచి పిల్లని పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ గురించి చదువుతాడు. మంచి నౌకరీ, మంచి అత్తగారు, ఇవన్నీ పట్టించుకోడు. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. మళ్ళీ ఇల్లు వచ్చింది కదా మన ఇక్కడ. అంటే మన ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇల్లు కావాలి, ఒక గూడు లేకుండా బతకగలుగుతారు. మనం ఆదిమానాలు కాదు గుడి చేసుకుని బతకనికి. ఇలా ఇంటీరియర్ డిజైనింగ్ మీద ఎంత కష్టం తెలుసా? అసలు ఎన్ని 100,000 కోట్లు అన్నావు తెలుసా మీకు? అసలు ఓన్లీ ఇంటీరియర్ డిజైనింగ్, ఇప్పుడు ఈ ప్లౌడ్స్, జిప్సము, ఈ స్పీకర్లు, లేకపోతే ఈ పర్టికులర్ డెకోలం, ఇవన్నీ ఏదైతే ఇంటీరియర్ డిజైనింగ్ ఉందో
ఒక దేంట్లోనే కొన్ని వందల వేల కోట్ల మార్కెట్ ఉంది. ఇవన్నీ ఇక్కడ అతికిస్తేనే అందం. అయ్యా ఫ్యాక్టరీలు ఉంటేనో లేకపోతే వాళ్ళ గోడౌన్లు ఉంటేనో అందంగా ఉండవు కదా. ఈ అతికించిన బిల్డింగ్ అమ్ముడు పోకపోతే, సో మనం అమ్మేవాళ్ళం, మీరు అమ్మేవాళ్ళు, నేను కూడా కాదు. నేను తయారు చేసేవాడిని, నేను మేకర్ని. కానీ మీరు ప్రోడక్ట్ని కస్టమర్ దగ్గర తీసుకెళ్ళి కస్టమర్ దగ్గరతో మాట్లాడి అని కన్విన్స్ చేసి ఇంతమందికి మీరు పాటిస్తాం, మీరు గర్వంగా ఫీల్ అవ్వాలి. మనం ఎవరికంటే అస్సలు ఏం తక్కువ కాదు. ఇలా పాలు పోసేటోడు, పొద్దుగా పేపర్ వేసేటోడు, మన ఎమ్మెల్యే, ఎంపీ, మన పక్క పైన ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఇల్లు కావాలి, వాళ్ళకు ప్లాట్ కావాలి, వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. మరి ఎంత భూమి ఉందని మీరు అనుకుంటాం? అసలు భూమి సరిపోతుందా మనకు? మరి ఇంత తక్కువ భూమి కూడా మనం ఇంత తిరిగి అమ్ముతున్నాం ఎందుకు? మనకి ఆ మోటివేషన్ లేదు. అదే ప్రాబ్లం. చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎక్కడో గుట్టల చెట్టలా తీసుకొని పోయి నీకు ఇంత కమిషన్ ఇస్తా, అంత కమిషన్ ఇస్తా అని అమ్మిస్తారు. ఆయనకి ప్లానింగ్ మీరు చెప్పిన దాని మీద నమ్మకం మీద ఆయన ప్లాట్ కొంటాడు. ఆయన 2-3 ఇయర్స్కో 4 ఇయర్స్కో అది అంత పెరగాల్సింది పెరగకపోవడం వల్ల మనకి నమ్మకం అవుతుంది, మళ్ళీ ఇంకోసారి ఎక్కడ ఇన్వెస్ట్ చేయడు. అట్లా ప్రాబ్లం ప్రోడక్ట్. నేను గర్వంగా చెప్తాను, జేఆర్ గ్రూప్లో ఉన్న ప్రతి వెంచర్ మినిమం 2-3 ఇయర్స్లో డబుల్ అయినాయి. అట్లాంటి ప్రోడక్ట్సే మేము తీసుకుంటాం, అట్లాంటి వ్యాలిడిటీ ప్రోడక్ట్స్ తీసుకుంటాం. ఇప్పుడు 110 ఎకరాల వెంచర్ వేసినాం, దాన్ని ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అని పెట్టినాం. దానిలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, ఒక రిసార్ట్ వస్తుంది, ఒక గోశాల వస్తుంది. మీకు ఎవరికైనా మెడికల్ కాలేజ్ రావడం వల్ల వెంచర్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది తెలుసా? ఐడియా ఉందా మీకు ఏమైనా? క్రౌడ్ పెరుగుతుంది. మళ్ళీ జిల్లాకు, అది జనగాం జిల్లాకు జస్ట్ 5 కిలోమీటర్ రేడియేషన్ ఇడిగొండ దగ్గర ఉన్నది. మెయిన్ రోడ్కి సెకండ్ బిట్టు. మనం అమ్మగలమా లేదు? ఎంతమంది చూసారు సైట్ ఇలా? చూసారా? మ్యాక్సిమం చూసారుగా. ఎట్లా అనిపించింది మీకు? అసలు వర్తుమల అన్నాడు, అమ్మగలుగుతామా? అవసరం అసలు పబ్లిక్ ఏమైనా పని చేస్తుందా? మనస్ఫూర్తిగా చెప్పాడు. మీరు ఒక లోపల పెట్టుకుని బయట కూడా చెప్పకండి. నిజంగా ఆ ప్లాట్ కస్టమర్కి ఇస్తే అట్లీస్ట్ 4 ఏళ్ల కన్నా డబ్బులు అవుతుందా కాదా? సో నేను చేసిన పని మంచిది అయితే మీరు చేస్తే మిగిలిపోయింది. ఇంకా మీకు నచ్చింది కదా, నచ్చింది 100 మందికి ఎట్లా తీసుకుపోవాలనేది ప్లాన్ చేయండి. నేను మళ్ళా చెప్తున్నా, ప్రతి గంట, ప్రతి మినిట్, ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్. నాకు బర్త్డే చేసుకున్న అలవాటు లేదు. బర్త్డే చేసుకున్న లీవ్ పడుతున్నా తిడతాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఇయర్ నుంచి వేబింగ్ పడతాను నేను. ఇప్పుడు 36 వచ్చినాయి అన్న కదా అందరు. నా 36కి ఎక్కువ ఫీల్ అవుతున్నాను. ఇంకా 40 కదా అని ఫీల్ అవుతాను నేను. 40కి ఏ సాధించినా 40 ఏళ్ళు వచ్చినాయి అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు. నేను అందుకే మా మిస్సెస్ కూడా బర్త్డే విషయం చెప్పాను నేను. మర్చిపోవడం నేర్చుకున్నాను. ఫస్ట్ డేట్లు మర్చిపోతాను నేను. ఎందుకంటే హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే నాకేమనిపిస్తుంది అంటే నీ 1 ఇయర్ తగ్గిపోయింది కదా అనిపిస్తుంది నాకు. ఇది నిజమా కదా చెప్పండి? ఎవరు అనేది భావించద్దు, కానీ అది నిజమే. కొంచెం 37 అవుతుంది, 39, 40 కూడా అవుతుంది. కానీ మరి ఈ టైం దేనికి కేటాయించినాం మనం? ఎందుకు 40 వచ్చినాయి, ఎందుకు 36 వచ్చినాయి, ఎందుకు 50 వచ్చినాయి? కదా 50 రాగానే 58 అనుకుంటే ఇప్పుడు పెన్షన్ 2000 వస్తుంది. ఏం చెప్తాం 2000 మన క్వార్టర్ పాటే 150 రూపాయలు. అలా నంచుకుంటే ఇంకో 50, 100 ఎన్ని రోజులు వస్తుంది? మనం ఎన్ని కోట్ల రూపాయలు కలుగుతాం? అంటే శేష జీవితం గడపడానికి మన దగ్గర రూట్ ప్లాన్ లేదు. 60 ఏళ్ళకి సరిపడే ప్లాన్ మనకు కాదు ఉండాలి. ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మనము కొన్న ప్లాట్ మన హెల్త్ సహకరించకపోతే అమ్ముకుని హాస్పిటల్ బిల్ కట్టాల్సిన పరిస్థితి మనకు రావద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎవరికో ఫోన్ చేసి అయ్యా నాకు 10 లక్షలు కావాలి అని అడిగే పరిస్థితి రావద్దు. ఓ చిట్టి ఉండాలి. సో ఒక 5 ఏళ్ళ తర్వాత మన పాప కూతురు ఉంటే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ఒక ప్లాట్ ఉండాలి. ఇలా బీటెక్ ఫస్ట్ అయిన కొడుకు అమెరికాకి ఎంఎస్సీ పోవాలంటే కూడా ఒక ప్లాట్ ఉండాలి. ఈ 4 సంపాదించుకుంటే ఈ కష్టంలోకి ఒక్క రూపాయి కూడా వేస్ట్గా పోదు. కూరగాయల రేటు పెరగని, డీజిల్ రేటు పెరగని, పెట్రోల్ పెరగని, ఇంకా తిండిది తిప్పలు పెరగని, ఏది పెరిగినా మనకు ఎక్కువ ఖర్చు అయ్యేది ఎడ్యుకేషన్లో ఉన్న హెల్త్ మీదనే ఖర్చు అవుతాం. మన కరోనా టైంలో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు నోటికి ఎంత ఉంటుంది అయిపోయింది చాలా మంది. నిజంగా వాళ్ళకి ఎవ్వడు ఎంత అడ్వైజర్ వచ్చి ఒక హెల్త్ పాలసీ తీసుకోవాలని చెప్పుకోలేకపోయింటాడ. వానికి ఏంటంటే ఈ 15,000 రూపాయలు హెల్త్ పాలసీ కడితే
అలాగే 500 రూపాయల కమిషన్ వానికి పోతుంది, నేను ఎందుకు కట్టాలి? ఇది ప్రోగ్రామ్. ప్లాట్ కొని స్వామి అంటే నీకు ఎంత కమిషన్ వస్తుంది? నా దగ్గరకు వచ్చి అడుగుతారు చాలా మంది ప్లాట్ కొనుక్కుంటారు. ఇప్పుడు ఈయన పట్టుకొచ్చింది కదా ఇంకా ఇస్తారా సార్? అది మరి నీ ఎక్కడికి ఎందుకుగా నేను అడుగుతా, నువ్వే తిరుగుతావా సార్ అని. నేను ముఖం మీద అడిగేస్తా, సార్ నువ్వే తిరుగుతావా సార్? నీ చూసి తిరిగి వస్తుంది, మీకు ఇచ్చేది చెప్పను నేను. 5,000 10,000 వస్తుంది సార్. ఇక మూర్ఖంగా ఆ 10,000 తగ్గిస్తాను, నేను ప్లాట్ కొంటా అంటాడు. ఇక మెసేజ్ పెడతా, మా 10,000 రూపీస్ అడుగుతాను ఏమంటావని. పాపం వీళ్ళు కూడా పెద్దవాళ్ళు చేసుకొని 10 కాస్త 20,000 మంచి ప్లాట్ క్లోజ్ అయినప్పుడు ఈయన తీసుకొచ్చిన ఫస్ట్ కస్టమర్ నాకు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, సార్ ఈ కస్టమర్ను మీరు క్లోజ్ చేయగలిగితే, క్లోజ్ చేస్తే మినిమం 10 ప్లాట్లు వస్తాయి సార్ అని చెప్పిండు. సార్ అది అలాగే అయింది. అది అయితే రైల్వే ట్రైన్ డ్రైవర్ ఆయన ఒక 3.5 hours మాట్లాడారు సార్ ఆయనతో. నేను ఒక ప్లాట్ కొనిపించిన ఆయన ట్రైన్ డ్రైవర్. నేను ఆయనకి వేసిన క్వశ్చన్ ఏంటి తెలుసా అసలు? ఈ ప్లాట్లో ఇవన్నీ కాదు సరే మీరు ఎంతమంది చంపేసినాడు ఆయనకి. ట్రైన్ డ్రైవర్ ఆయనకి హక్కు ఉంది, గవర్నమెంట్ ఆయన చంపితే ఆయన కేసు లేదు. నేనేమంటే ఫస్ట్ మీ లైఫ్లో ఎప్పుడు యాక్సిడెంట్ జరిగింది, ఫస్ట్ మనిషిని మీరు ఎప్పుడు చంపేశారు, చంపేసినప్పుడు ఆ సెకండ్ మీ బ్రెయిన్లో వచ్చిన ఆలోచన ఏంది చెప్తా వింటా సార్ అని చెప్తున్నా. బాగా షివర్ అయిపోయినా గోపి సార్, ఎందుకు ఇట్లా జరిగింది, మనం యారని కొట్టినా కదా అని అనుకున్నా, కానీ ఆ ట్రైనింగ్ చెప్పి సార్ కేసు ఏం కాదు, అయినా కూడా 2 గంటలు మనిషిని కాలేకపోయాను సార్ అని చెప్పింది. అంటే కొంచెం రూట్ పడ్డది మనం మాట్లాడుకోవడానికి. ఆయన 79 మంది చంపేసిండు. ఆయన ట్రైన్ కింద వాళ్ళు చచ్చిపోయిన సంఖ్య ఆయన చెప్పింది నాకు. సార్ నేను చెప్పిన ఇంతమంది పోతాం సార్, మనం కూడా ఏదో రోజు పోతాం, మనకు ప్లాట్ ఉండాలి సార్, కష్టమవుతుంది లేకపోతే మనకు అలాంటి బాధలు రావు సార్. 14,80,000 రూపాయలు 15 లక్షలు ప్లాట్ 150 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇంకెంతో ఉంది, 150 120 చిన్న ప్లాట్ కొన్నాడు ఫస్ట్. మొత్తం పేమెంట్ చెక్కించిపోయినాయి, టోటల్ పేమెంట్. వీళ్ళు ఏమైందంటే ఒక బుకింగ్ ఇస్తే చాలని అన్నారు, 1,50,000 రూపాయలు బుకింగ్ ఇస్తే చాలు సార్ నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాను. ఆ ఒక్క పర్సన్ మినిమం ఒక 22 మంది ట్రైన్ డ్రైవర్తో ప్లాట్ పంపించింది. ప్రతి పర్సన్ ట్రైన్ డ్రైవరే. సో ఆయన పని చేసే పనిలో మనం రెస్పెక్ట్ చేస్తే ఆయనకు మనకు ఒక బాట, ఒక ఫ్రెండ్షిప్ తయారైంది. మనం వెళ్ళి ఇది జిఆర్ గ్రూప్ ఎలా అయింది సార్, ఇది 100 ఎకరాలు ఉన్నది, ఇది రోడ్ పక్కనే ఉన్నది అని చెప్తే ఎవడు విన్నాడు సార్. ఒక లైన్ కావాలి మనం వెళ్ళాలంటే మార్కెటింగ్లో, ఒక వే ఆఫ్ కమ్యూనిటీ కావాలి, ఒక కనెక్షన్ కావాలి మనకి, మనం మూవ్ చేసుకోవాలి. మనల్ని ఇదైతే బాగానే చెప్తున్నాడు, మనం దానికి వెళ్ళొచ్చు అని. అంటే మనం ఫస్ట్ కస్టమర్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకుంటే, కస్టమర్కి క్లియర్గా చెప్పడం నేర్చుకుంటే, ఇప్పటికీ ఆయన మన గురించి ఆలోచిస్తాడు. సో మనం ఈ ఎట్లుంటుందంటే మళ్ళీ ఏదో మొనాటికి వచ్చినట్టు పొద్దుగాల 7 గంటలకు చాలా యాక్టివ్ తయారవుతాం, ఇలా ఏదో సాధించడం బయటకు వెళ్తాం, సాయంత్రం 7:30కి నర్వస్ అయిపోతాం. 7:30కి వచ్చే కస్టమర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ 7:30కి ఉన్నాడు వాడు పనికి వాడు, ఎందుకంటే ఎంతసేపు తిరుగుతూనే ఉంటాడు. 7:30 ఈవినింగ్ వచ్చినప్పుడు గొప్పోడు. ఎందుకు అంటే ఆయన పని చేసుకుని వస్తున్నాడు మన కాడికి. మనం అప్పుడు నర్వస్ అయ్యి కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ప్లాట్ పోతుంది. సో ప్లాన్లో అంటే మన వర్క్లో ఒక స్మార్ట్నెస్ ఉండాలి. మన దగ్గర మొబైల్ ఉన్నాయి, నేను చెప్పాను కదా ఇందాక, ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఆ చెత్త అంతా చదువుతారు. ఇప్పుడు పెద్ద ట్రెండింగ్ న్యూస్ ఏది చెప్పినా, సమంత వాళ్ళు నాగ చైతన్య విడిపోతున్నారు. వాళ్ళిద్దరు విడిపోతే దేశానికి వచ్చిన నష్టం ఏంటి చెప్పండి. ఎవరు చూసినా న్యూస్ ఛానల్ అదే ఫేస్బుక్లో ఎవడైతే మొన్న రాసేసి డైరెక్ట్గా అదేదో లవ్ స్టోరీ సినిమాలో కిస్సీని అడిగిండు, దానివల్ల వీళ్ళిద్దరు విడిపోయింది అని కూడా రాసేసినాడు. మనకి ఎందుకే సాయం ఇంటికాడ గొడవలని. సో మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఎందుకు థింక్ చేయట్లేదు. నేను మళ్ళీ అక్కడికే వస్తాను. నువ్వు రోజు చదివి నేర్చుకునే జ్ఞానంలో నీకు ఉపయోగపడే శక్తి ఎంతసేపు ఇక వాట్సాప్ స్టేటస్లలో అయితే ఎట్లా పెడతా తెలుసా కొటేషన్లు, చదవంగానే ప్రాణం పోతుంది. ఇక ఏదైనా గర్ల్స్ కాలేజీలో పనిచేసే లెక్చరర్లో చూడాలి. ఇంకా లెక్చరర్స్ ఉంటే ఫీల్ కావద్దు సార్, ఏమనుకోవద్దు. అది చదివితే నేనే అనుకుంటా అబ్బతోడు ఈయన ఇంత మెయింటైన్ చేస్తాను అని గట్టి కోట రాయించిన అనుకో, మళ్ళీ వేరే ఉంటుంది మా స్టూడెంట్. అంటే
నువ్వు పాటించడానికి బొమ్మేసుకోవడం దేనికే నా ఫీలింగ్. నువ్వు ఆల్రెడీ నీతి పాటిస్తా అని చెప్పేసి ఫీల్ అయినావు కదా, ఆ నీతి నీలో కనిపిస్తే చాలు కదా, బొమ్మలు ఎందుకు? ఆ బొమ్మల ప్లేస్లో ఏదైనా ప్లాట్లో లేకపోతే ఏదైనా అవసరం వచ్చే బిజినెస్ అదో ఇదో పెట్టరాదు. ఎవడని చూసి నీకు ఫోన్ చేస్తారు కాదు. నీ కొటేషన్ నీదంటే పుస్తకాలు రాసినోడు పెట్టే, చదివినోడు పెట్టే, చూసినోడు పెట్టే, రాసినోడు పెట్టే, ఏమోపోయింది అందరు. మీరు పెట్టుకోండి, రోజు పెట్టినా కూడా రోజు పెట్టినా కూడా వానికి బోర్ కొడుతుంది. కానీ ఏదో ఒక ప్లాట్ కొనుక్కుని అనుకున్న ఫస్ట్ నిజంగా చెక్ చేస్తారు. ఈయన ఎప్పుడు ప్లాట్ల ఫోటోలు పెడతారు, ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేద్దామని. అవునా కదా? ఆ స్కోప్ ఉంది కదా. ఎవరో చూసి మనల్ని అయ్యో ఈయన ప్లాట్లు ఊకి ఇదే పెడతారని మన స్టేటస్ ఎవరు చూడరు కావచ్చు అని మనం ఫీల్ అవుతాం. కానీ మనం రోజు ఒకే పని చేస్తే ఎవరికి అవసరం ఉన్నప్పుడు వాడు మనల్ని వెతుకుని మన ఇంటికి వస్తాడు. మన ఊళ్ళో ఒక ఆర్ఎంపీ డాక్టర్లు 5-6 మంది ఉంటారు. ఒక్క ఆయన అస్తవాసి మంచిగా ఉంటారు. ఇక క్యూ కడతారు వాళ్ళ ఇంటికి. ఆయన పక్కోడు రాసే టాబ్లెట్ ఈయన రాస్తాడు, పక్కోడు పట్టుకున్నాడు ఏదో పెడతాడు, ఇంజక్షన్ ఏదో వేస్తాడు. ఆ మిగతా 6 మందికి ఈయనకున్న తేడా ఏం తెలుసా? ప్రాక్టీస్లో ఉన్నటువంటి అనుభవం. ఏ టయానికి ఏ ఇంజక్షన్ ఇమ్మీడియట్ రిలాక్సేషన్ ఇస్తూ తెలవడం. అదే డాక్టర్ ఇది అంటే అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్తో ఏమీ కాదు, కానీ ఒక టెంపరీ రిలాక్సేషన్ అయితే మనకి ఇస్తాడు. ఆ తర్వాత నువ్వు పెద్ద ఆసుపత్రికి పోతామని నీ బాడీలో లివర్ ఖరాబ్ అయింది ఆయన చూసి చెప్తాడని చెప్తాడు. కానీ ఆ 2-3 గంటల్లో తెల్లారి వారికి అయితే నొప్పి అయితే ఆపగలుగుతాడు. అట్లా ప్రతి పర్సన్ నుంచి మనం కొంత నేర్చుకోవాలి. వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు. ఇలా రాత్రి వచ్చినోడు ఎవరు లేడు ఇక్కడ. ఓడిపోయాడు అసలుకే లేడు. ఓడిపోతామనే భయంతో పని చేయకుండా ఉంటే అంతకంటే పని ఓడడం ఇంకోటి లేదు. నువ్వు ఏదో చేస్తే కదా, సైకిల్ దొరికినప్పుడు మోకాలు వలిగిపోతుంది, బండి అట్టేవాడు ముఖం వలిగిపోతుంది. ఇవి నాకు వలిగిందాలని ఎప్పుడంటే 120 పికప్తో నేను పల్సర్ బండి అట్టుకున్నాను. రైడర్ అయిదాం అనుకున్నా, పోలీస్ ఆఫీసర్ అయిదాం అనుకున్నా, రైటర్ అయిదాం అనుకున్నా, లాగా ఇంకా ఫిలిం డైరెక్టర్ అయిదాం అనుకున్నా. లాస్ట్కి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పడ్డా. సో ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నా అంటే సిస్టమ్, ఒక డిసిప్లిన్. సో మనం చేసే పని మీద మనకు పూర్తి నమ్మకం లేకపోవడం ఒకటైతే, ఈ పని వల్ల ఎవడో చెప్తాడు. లేకపోతే ఇప్పుడు ఫామ్ ల్యాండ్ ఇట్లా అన్నట అని అంటాడు. అది తరువుగా ముందు చదివి చట్ట ప్రకారం దానికున్న వ్యవస్థ ఎంత అంత ముందుకు పోరిగా. సోషల్ మీడియాలో వాట్సాప్లా ఫేస్బుక్లా ఎక్కడ కనబడదు అక్కడ చెత్త న్యూస్ కనబడదు. మేము యాక్చువల్గా మా కంపెనీలో ఒక ఏజెంట్ చనిపోయాడు. హెల్పింగ్ హ్యాండ్ అనే పేరుతో గ్రూప్ పెట్టిండు. ఇంత దౌర్భాగ్యం అంటే మీద 5,000 కొట్టింది అనుకో, కింద దండాలు పెట్టాడు, పూలు పెట్టాడు. దీన్ని ఎవరు అడుగుతున్నారు? 50 రూపాయలు కొట్టపోయినా, 10 రూపాయలు, 5 రూపాయలు. హెల్పింగ్ హ్యాండ్ అని గ్రూప్ పేరు పెట్టినా కదా, అలా ఫ్లవర్స్ దండాలు అన్న నువ్వు సూపర్ కంగ్రాచులేషన్స్ ఎవరు అడగంటాడా? అట్లుంటుంది పరిస్థితి. మనిషి ఇక్కడికి వెళ్ళిపోతే మనకి రెస్పెక్టే లేదు. కరోనా టైంలో చాలా మందికి ఇల్లు, మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తే కొంచెం లెంత్ అయినా కొంచెం వినండి 5 నిమిషాలు. ఇంత దౌర్భాగ్యం అంటే నాకు తెలిసిన మిత్రుడికి ఒకరికి వాళ్ళ మమ్మీ చనిపోయింది కరోనా తోటి. చనిపోయినాక 2 అవర్స్ తర్వాత బాడీ లేదు, అది కలిపోయింది. వీడికి వచ్చిన ఫోన్ కాల్ ఏంటంటే మీరు మా ఇంటికి రాకూడదు, రెంట్ హౌస్ మీకు కూడా ఉండొచ్చు, చిన్నపిల్లలు మా ఇంటి మీరు మా ఇంటికి రాకూడదు, మీరు కర్మ చేసుకొని 14 days తర్వాత నాకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తీసుకొని రా, లేదంటే నువ్వు ఏదైనా వేరే ఇల్లు చూసుకుంటే నేనే నీ సామాన్ మా ఇంటికి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పి వాడు. ఆ డబ్బు కూడా నాకు అవసరం లేదని చెప్పి. ఇప్పుడు ఎప్పుడు భూమికి ఎంత విలువ ఉంది? ఆ జీవితంలో 200 గదాల ప్లాట్ ఉంటే, అట్లీస్ట్ 100 గదాల ప్లాట్ ఉంటే మన మమ్మీని మన వ్యవస్థ మన 10 days పోయిన అక్కడే ఉంటుంది, మనది. ఈ పాయింట్ పట్టుకొని పోయి మార్కెట్ సక్సెస్ అవుతారు. ఎలా అమ్మాలి అనేది పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 30% పీపుల్కి ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, 70% పీపుల్కి ఇంకా ఇండ్లు లేవు, ప్లాట్లు కూడా లేవు. ఫస్ట్ రకరకాల కారణాలు చెప్తారు. ఏమి ఆడ పెరుగుతలేదని, ఆడ ఇంకా ఏమవుతుందని, ఇంకేదో వస్తుందని. నీ దగ్గర ఉన్న బడ్జెట్లో ఎక్కడ వస్తే అక్కడ ఎందుకు నువ్వు ల్యాండ్ కొనట్లేదు, కొనే విధంగా మనం ఎందుకు మోటివేట్ చేయట్లేదు. రేటు రోజు ఎక్కువనే, ఇవాళ కొన్నది 100 రూపాయలు ఎక్కువనే ఉంటుంది. యాపిల్ పండు తోడకాడ కొనుక్కుంటే 5 రూపాయలు ఉంటుంది. మన అనుకున్న చౌరాస్తాలు కొనుక్కుంటే 50 రూపాయలు ఉంటుంది ఒక పీసు. మంచిది అయితే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఉండొచ్చు. ఎప్పుడైనా మనం సీతాఫలాలు కొనుక్కొని తిన్నామా మన కెరీర్లో? నేనే కొనుక్కొని తినలే. 7 ఏళ్ళకైతే కొనుక్కుంటాను అనుకోండి, కొంచెం దరిద్రాన్ని.
అప్పుడు 100 రూపాయలు పెడితే ఒక పుట్ట వచ్చేది. ఇప్పుడు 100 రూపాయలు 200-300 వస్తాయి. అవి న్యాచురల్గా వితౌట్ పెస్టిసైడ్స్ పెరుగుతాయి. అంతే కదా, నీళ్ళు పోతేనో ఇప్పుడు మంది ఎత్తున్నా జరిగే కదా, అది ఫ్రీగా వచ్చేది కదా, అయినా దాని కాస్ట్ 100 రూపాయలు ఉంది. మరి భూమి ఎట్లా దొరుకుతుంది 5 వేలకు? నీకు ఒక సీతాఫలం ఫ్రీగా దొరికేదే నీకు ఇలా 100 రూపాయలకు 2 అయినప్పుడు 200 గజాల ప్లాట్ ఎంత ఉండాలి? అప్పుడు అంటే ఉంటుంది. ఇంకా అదే కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్వామి ఈ రేట్లు ఇట్లా పెరుగుతున్నాయి, ఈ రేట్లు పెరిగినాయి కానీ భూమి రేట్లు ఎందుకు పెరగద్దు అని అడగండి వాళ్ళని. వాళ్ళు ప్లాట్ కొంటారు ఖచ్చితంగా. కానీ మనం ఎంతసేపు ఏమనుకుంటా అంటే ఆయన చెప్పి నెగిటివ్ పట్టుకొని అది అట్లయింది సార్ అందుకే ప్లాట్ కొనలేదు సార్, ఇప్పుడు నువ్వు ఎదుగుమ్మలకు తెలుసున్నామే ఖచ్చితంగా కొంటారు అంటాడు. ఏం సంబంధం ఉండదు అలా. ఆయన చెప్పే క్వశ్చన్లకు ఆయన చెప్పే ఆన్సర్లు అసలు క్లారిటీ ఉండదు. సో నేను మళ్ళీ చెప్పేది ఒకటే, ఈ వ్యవస్థలో మనం ఒక భాగం, ఈ సమాజంలో మనం ఒక భాగం. సమాజం అంటే సపరేట్ వీళ్ళ జాతి ఏమన్నా మనుషులందరూ కలిసి ఒక సమాజం. మనం తినే తిండి ఒక సమాజంలోకి వెళ్ళి వచ్చింది. ఎవరో ఒక పని చేసి పండిస్తే వస్తుంది మన ఇంటి దాకా. మనం కూడా పని చేస్తేనే ఈ సమాజంలో ఒక భాగం అవుతాం. ఈ సుమర్పోతులాగా ఎవడో చెప్పిండు ఏదో అంటాడు, దానికి మనం వెంటబడిపోయి దానికి మనం ఆలోచించుకుంటూ బతుకుతే మనం ఎవ్వడు మాసలేడు. రియల్ ఎస్టేట్లో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే నేను 10 ఏళ్ళ కంటే ఉన్న ఫీల్డ్లో అంటాడు. ఎన్ని ప్లాట్లు ఉన్నాయంటే లేవు అంటాడు. ఎందుకు లేవు? 6 నెలలు తిరిగి ఒక ప్లాట్ అందరూ 1 లక్ష రూపాయలు కమిషన్ వస్తుంది. అదే నెల ఒక 15,000 20,000 రూపాయలు కాన్స్టాంట్ వచ్చిన మనకంటే కింద ఎంప్లాయ్ మంచిగా ఉన్నాడు. గదే బండి, గదే డ్రెస్, గదే ఫోను, తిరిగి చెప్పిందే చెప్పి 100 మందికి చూపిస్తే ఒక్కడు కొన్నాడు. బికాజ్ ఆఫ్ దేనికంటే మనం కస్టమర్ని కరెక్ట్గా మోటివేట్ చేయట్లేదు. నేను అదే ప్లాన్ చెప్తున్నాను. నేను రోజు ఒక మనిషిని కలవడం మొదలు పెడితే మినిమం 5 days మనం హాలిడేస్ తీసేసినా కూడా మంత్లీ 25 రోజుల్లో 25 మందిని కలుస్తాం. మనం 25 మందిలో 2 ప్లాట్లు కొన్నా మనకి మినిమం 2 లక్షల నుంచి 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఉండే 2 మనుషులే. ఈ లెక్క మీద ఆలోచించండి, ఎంతమంది దగ్గరికి వెళ్ళి కలవగలుగుతారు? అసలు భూమి గురించి చెప్తున్నాడు వద్దక్కడ, కానీ మనం చెప్పాం. మనకి ఏంటంటే మనం 9 గంటలకు రాజావారి లెక్క బయటకు వెళ్ళాలి, రాత్రి 11 గంటలకు మళ్ళీ ఇంటికి పోవాలి. టైం డిసిప్లిన్ ఉండదు, ప్లానింగ్ ఉండదు. నేను వెనకబడిపోయినా, నా దేవుడు తిని చూపించిండు, నాకు గవర్నమెంట్ వచ్చేటువంటి ప్రతిఫలాలు వస్తలేవు. ఇది మనం మాట్లాడుకుంటూ బతికేస్తున్నాం. రియల్ ఎస్టేట్ అంటే హీరోలు. మనం ఒక మనిషికి ఇల్లు ఇస్తున్నాం, మనకు మంచి కుటుంబ స్థానం ఇస్తున్నాం. మనం పెట్టే 4 రాళ్ళు ఉంటాయి చూసినారా? ఆ రాళ్ళలో ఏ రాయి తేడా వచ్చినా 10 ఏళ్ళ కేసు ఉంటుంది కోట్ల. నీకు తెలుసు కదా అంత గొప్పదా రాయి? అంతే కదా. ఒక ఫీట్ వాడు అటు జరిగినా, ఒక ఫీట్ ఇటు జరిగినా దానికి రికార్డు లేకపోతే ఇలా రూల్స్ ఉన్నాయి కదా. ఎందుకు వచ్చినాయి పంచాయతీలన్నీ? అంటే మనం ఒక గౌరవప్రదమైనటువంటి వెంచర్ వేసి గౌరవప్రదంగా మనకు ఒక ఆస్తిని ఇస్తున్నాము. కోర్టు కేసు లేని వాటిది, డిస్ప్యూట్ లేని వాటి నీట్గా ఒక ప్రాపర్టీ ఇస్తున్నాము. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఆయన తిరిగి మళ్ళీ మీకే ఇంకో ప్లాట్ చూడన్నా అని చెప్పేసి అంటున్నారు. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఉండే దారి చాలా గొప్పది, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ మీ ఆలోచన విధానం పరిధి మారాలి. మా వృత్తం చిన్నగా ఉంది, పెద్దగా. మనకి ఇండికా కారు ఉంటే అట్లీస్ట్ ఇన్నోవా కారు కొనుక్కోవాలని ఉన్నారు. 200 గజాలు ఉంటే మేము 600 గజాలు కావాలంటే ఎవరెవరికో వెళ్ళి కూడా ఇస్తాను సార్. మన ఇళ్ళ సంగతి ఏంది? మళ్ళీ స్వార్థమే. ఎందుకు లేదు? మనకు గొప్ప తల్లిదండ్రుల నుండి గొప్ప కోట్లు ఇస్తే మనం ఎవ్వరూ ఈ మీటింగ్ హాల్లో ఉన్నాము. నేను కూడా ఉన్నా. కానీ మనం మన పిల్లలకి అదృష్టాన్ని ఇద్దాం, ఆస్తులు ఇద్దాం. కష్టపడండి, 8 గంటలు కాదు 12 గంటలు కష్టపడండి. మనకు బ్రోచర్ లాంచింగ్ ఉంది, ఆ రోజు వెంచర్, దాని డెవలప్మెంట్స్, ఎవ్రీథింగ్ అంతా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఇలా ఓన్లీ క్యాజువల్ మీట్ ఎందుకంటే యాక్చువల్గా కంపెనీ పాలసీస్ ఏంది మీకు అర్థం కావాలి. అసలు మనం ఎందుకు గ్యాదర్ కావాలి, ఫర్దర్గా మనం ఎందుకు ముందుకు వెళ్ళాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీటింగ్ కండక్ట్ చేసినాం. దాని గురించి వెంచర్ గురించి ఏం చెప్పలేదు. మళ్ళీ మనం వెంచర్ కోసం మళ్ళీ వెంచర్లోనే వెళ్దాం. ప్రతి పాయింట్ మీకు ఇంటెక్ట్ ఉండగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నాకు బిజీ టైం అంటే ఏమి ఉండదు, నా ఫోన్ ఎత్తకుండా అయితే ఏమి ఉండదు. ఎనీ టైం ఏ కస్టమర్కి ఏ డౌట్ వచ్చినా నాకు కాల్ చేయండి, తనకు కాల్ చేయండి. చాలామంది మీకు మిత్రులు ఉన్నారు, పనిచేస్తారు. మీ ఇంట్లో మీరు ప్లాన్ చేయండి. ఫస్ట్ ఎంతమంది ప్లాట్లు అంటారు? మినిమం 10 తులాస్ గోల్డ్ ఎంతమంది ఇంటికి పట్టుకుపోతారు? ఇక రాసుకు పెట్టుకోండి. డైరీలా క్లియర్ చెప్తా, రాసి పెట్టుకోవాలి.
నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఒక సైకిల్ ఉండేది, దానికి సీన్ ఉండేది కాదు, నేను బొంగు మీద దొక్కాలి సైకిల్. అదే ఇట్లా ఫ్రెండ్స్ అంతా పిచ్చాపాటి మాట్లాడుకున్నప్పుడు నేను మంచి కారు కొనుక్కోవాలి అంటే ముందు సీట్ వేసుకొని చెప్పినాడు వాళ్ళు. అది నన్ను బలంగా డిస్టర్బ్ చేసింది. నేను 25 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నా, పాస్టర్ గారిలో కార్డు వచ్చాను. అన్నో ఇంటికి కూడా కార్డు వచ్చి వచ్చిన. నేను అగ్రెసివ్గా పని చేస్తాను. ఎవరైనా డిస్టర్బ్ చేసిన అనుకో, ఇది కాదరా బిడ్డ అన్నా అనుకో, అది అయ్యే స్కోప్ అయితే చూపిస్తాను నేను. అంత తీవ్రమైన కోపం ఉండాలి మన మీద మనం. నా వల్ల ఎందుకు కాదు. నేను 8th క్లాస్ వరకు కూడా పుస్తకాలు డైరెక్ట్గా నక్కల్ సిటీలో మొత్తం పుస్తకాలు పెట్టి రాసుకోండి. జ్ఞానోదయం అయింది 9th క్లాస్లో, సార్ దేవుళ్ళకి పరిచయం అయ్యి రాస్తారు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు కాకపోయేది సోషల్లో నాకు 25 మార్కులు వచ్చి యూనిట్ టెస్ట్లో. సోషల్లో వచ్చినాయి, మ్యాథ్స్లో కాదు. అంటే కామాలు పులిస్ చాప్తో సహా అన్ని దిగిపోయినాయి. ఆ రోజు అది చాలా పెద్ద కష్టం నాకు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు లేపెట్టిన క్లాస్ రూమ్లో. థర్డ్ వాడు అడిగిండు, అరే నీకు అలా వచ్చిన 25 మార్కులో వానికి 22 వచ్చినాయి, ఇంకోటికి 23 వచ్చినాయి, నాకు 25కి 25 వచ్చినాయి. నన్నే వాళ్ళు చెప్తాలే, నేను క్లాస్ ఫస్ట్ లే అనుకున్నాను. కానీ నాకు ఏం ప్రధాన సంగతి మా సాగు తెలుసు, లేపిండు. నన్నే అడిగితే నేను ఫీల్ అవుతా అని లాస్ట్కి వెళ్ళి వచ్చిండు. నీకున్నటువంటి దాంట్లో నీకు వచ్చిన 2 క్వశ్చన్లు చదివి, లేకపోతే ఒక క్వశ్చన్కి గట్ట ఆన్సర్ చెప్పి కూర్చోమన్నాడు. వాడు కూర్చున్నాడు మాట్లాడు. 2 రోజులు కూడా మనకు వచ్చిన తర్వాత చెప్పింది పోయిండు. నాకేమీ రాదు, పేపర్ పట్టుకుని ఇవ్వడం. నాకు అస్సలు సిగ్గు అనిపించింది చెప్పడానికి. ఆ ఒక్క ఇనిషియేట్ నా లైఫ్ని చాలా మార్చేసింది. నేను 4 లాంగ్వేజ్ మాట్లాడతాను, అలా ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్ మాట్లాడతాను. ఒక 8th క్లాస్ వరకు కూడా పుస్తకాలు పెట్టిన వ్యక్తికి ఇది ఎట్లా సాధ్యమైంది? గవర్నమెంట్ స్కూలు. నేను ఎంకామ్ చేసిన ఎంకామ్ వారికి ప్యూర్లీ గవర్నమెంట్. 9th క్లాస్లో మా నాన్నతో పంచాయతీ పెట్టుకొని ట్యూషన్ పోయాం. ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే మ్యాక్సిమం నన్ను ఎట్లా సర్వైవ్ కావాలి, ఈ మ్యాథ్స్ అంటే తెలియదు నాకు, ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ అసలు పదాలు తెలితే తప్ప దాంట్లో ఏముందో తెలియదు నాకు. అట్లాంటి ఇంటర్మీడియట్కి వచ్చేయడానికి జిఆర్పిఎస్సి కాలేజ్ నా ఫోటో ఉంటుంది, కాలేజ్ ఫస్ట్ వచ్చాను నేను. అది తట్టు వల్ల టైపు షార్ట్ హ్యాండ్లా. మీకు షార్ట్ హ్యాండ్ అంటే మొత్తం ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఆయనకి ఇబ్బంది పడతాడు. షార్ట్ హ్యాండ్ అంటే జర్నలిస్ట్ భాష అంటారు, తెలుసో మీకు తెలియదు. అంటే ఆ కసి ఉండాలి, ఆ ఈజీ ఉండాలి. ఆర్ట్స్ కదా బీకామ్ సీట్ అవ్వడం కోసం నేను ఆ కాలేజ్ ఫస్ట్ తెచ్చుకున్నాను అక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ కాలేజీలో సీట్ రాకపోతే మా అయ్యే పని చేసుకోమని చెప్తారు క్లియర్గా. నా దగ్గర పైసలు, నేను డబ్బులు కట్టా, నీ ఇష్టం చదువుకుంటే వస్తాను. పిల్ల ఓపెన్ మైండ్ స్కూల్లో నా కొడుకు పెద్దోడికి 1,00,000, చిన్నోడికి 1,00,000 మొన్ననే కట్టేసిన స్కూల్ ఫీజు. కాలేజ్ స్కూల్ ఉంటుందా ఊరుతుందా కూడా తెలియదు. మీలో ఎంతమంది డబ్బులు పోయిన మనిషి మా పొలంలో సెట్ కావాలనుకున్న ఎంత ఉందో చెప్పండి. అక్కడికి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయండి. గొప్ప గొప్ప స్కూల్లో చదివిస్తేనే గొప్ప వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే రౌడీ షీటర్లు అవుతారు. నేను మళ్ళా చెప్తున్నా, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది రౌడీ షీటర్ కేసులల్లా. ఎందుకంటే మనకి లా తెలుసు, ఒకరిని బెదిరించాను ఫీలింగ్. కానీ మేము చదువుకున్నప్పుడు అలా ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఎస్ఐలు, సిఐలు ఉన్నారు. ఇలా గవర్నమెంట్ స్కూల్ ఎట్లా తయారైపోయిందంటే 2 టీచర్లు ఉంటారు, 2 సార్లు ఉంటారు, అంతే ఫిక్స్. అది ఎక్కువనే ఉంటుంది. వీడు చెప్పేది వానికి అర్థం కాదు, వాడు చెప్పేది వీనికి అర్థం కాదు. వాళ్ళిద్దరు నాకా పెట్టుకుంటారు. నాకా అంటే 3 రోజులు నువ్వు రా, 3 రోజులు నేను రా. తెలుగు టీచర్ వస్తే 3 రోజులు తెలుగే చెప్తుంది, ఆమెకు ఇంకా మ్యాథ్స్ రాదుగా. మ్యాథ్స్ వస్తే 3 రోజులు మ్యాథ్స్ చెప్తాడు, వారం కథం. ఇక వాడు మంచి చదువు వీడు బాగా సక్సెస్ కావాలి, ఇక వాడు ఏదో అటు ఎట్లయితాడు, ఎక్కడో ఆశలు వాడతామని తీసుకోవాలి. సో భారతదేశంలో గవర్నమెంట్లు జనాలకు ఏమి చేయవు. నేను మళ్ళా చెప్తున్నా, మనమే చేయాలా? గవర్నమెంట్ మనమే పైసలు చేయాలి, మన పిల్లలు కూడా మనమే పైసలు చేయాలి. ఇలా ఓపెన్ స్టేట్ మొత్తం స్టేట్ అంతా హుజరాబాద్ వస్తుంది. మరి గన్పూర్ పరిస్థితి, జనగాం పరిస్థితి, పక్కన పరకాల, భూపాలపల్లి ఇవన్నీ కాన్స్టిట్యూన్సీ కావా? మరి అక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. మన గవర్నమెంట్కి అట్లా ఉంది, మనం ఎట్లా బతకాలా? నువ్వు వాడి కోటే, వీడి కోటే, వీడి గొప్ప, వాడి గొప్ప అని చెప్తలేను. మన స్థాయికి తగ్గ సంపాదన మనకు లేదు అని చెప్తున్నాను. నువ్వు ఇది కాదు, నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నువ్వు గుర్తిస్తలేవు అని చెప్తున్నాను. చాలా మందికి జుట్టు బట్టతలకాయలు వస్తున్నాయి, కానీ పైసలు వస్తలేదు. సో కొంచెం లెంతీ అయిందని కూడా స్పీచ్. యాక్చువల్గా కొంచెం నాకు ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే
మీరంతా నా సైన్యం. నేను ఇంకా ముందుకెళ్ళాలంటే ఇట్లాంటి హాల్ సరిపోకూడదు. మేము మొన్న కాకతీయ గడ్డలో పెడితే 500 మంది వచ్చారు. ఇలా ఒక రాజు వెళ్తే ఇంతమంది వచ్చారు అంటే రాజు చదవకూడదు. మీ అందరికీ ఒక జ్ఞానోదయం కల్పించడానికి కోరుకున్నాడు కదా. మీరంతా నిజంగా ట్యాక్స్ చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మన పిల్లల కోసం మనం ఏం చేయగలుగుతాం అన్నీ చేయండి. మన జీవితం అయిపోయింది. మీకు బ్లడ్ సర్క్యులేషన్ కాంపిటీషన్ వస్తుంది. నెక్స్ట్ ప్రతి దాంట్లో ఒక సాఫ్ట్వేర్ వస్తుంది, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఫ్యూచర్లో పిల్లలకి పనులు ఉండవు. ప్రతి పనికి ఒక మిషన్ ఉంది. అలా మరి మనిషి ఎట్లా బతకాలి? ఇంత పని చేస్తున్న మనము ఇలా ఏదో పని దొరుకుతుంది, కొన్ని రోజులు పోతే అసలు పని దొరకదు. మన ఏమైనా డబ్బు సంపాదిస్తేనో లేకపోతే ప్రాపర్టీ సంపాదిస్తేనో వాడు ఏమన్నా కొంచెం గుడ్డిలో వెళ్ళి బతుకుతారు. సో ప్లాన్ చేయండి, ఒక ఛాలెంజ్ కింద తీసుకోండి. మనం సాధించలేదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సో రోడ్డు మీద ఎప్పుడైనా పక్క నుంచి పెద్ద కారు పోతే నా కన్ను దాని మీదే ఉంటుంది. మా మోహన్ ఒకసారి ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక కన్నేసి పెట్టదు మంచి కారు వస్తుంది. ఒక మంచి కారు వస్తే ఏం మార్పులు తెప్పరా మీకు? ఒక బెంచ్ కారు కొనుక్కొని పోయి మనం కొత్త చెందలేదు ఉండలేగా. దానికి సరిపడా మంచి విల్లా కట్టుకొని ఉండాలి. అంటే నువ్వు ఫస్ట్ ఇల్లు కట్టు మంచిది, దాని తర్వాత కారు కొట్టు. కానీ కారు కొనుక్కొని కూడా ఇల్లు కట్టడా అంటే మనది ఎప్పుడు కూడా ట్రైన్కి ఫస్ట్ ఇంజన్ లేకుండా లైట్ లేకుండా మన ఫోకస్ ఎప్పుడు అది కనిపిస్తే ఇది సాధ్యం అవుతుంది. డ్రైవర్లు పెట్టినాకనే గార్డు పెడతారు, కానీ గార్డు పెట్టాక డ్రైవర్ పెట్టరు. మరి ట్రైన్కి ఇద్దరు అవసరం. సో మీరు ఒక కళ కనండి, పగటి కళ కనండి, రాత్రి కళనే కనండి. మన శేష జీవితం వచ్చేంత వరకు ఒక పేపర్ చదువుకుంటున్నప్పుడు లేకపోతే మన ఇంట్లో మూడిగా ఉన్నప్పుడు మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఎవరైనా వచ్చి ఏమైంది నాన్న ఏమైంది తాత అంటే ఒకసారి తిరిగి వస్తే మన జీవితంలో చాప్టర్లు ఉన్నారు మన విజయాలు. నేను చాలా బాగా బతికినా, నాకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు అని అంత గొప్పగా మనం మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. దానికి మీరు ఏం చేస్తారో చెప్పండి, నేనేం చేయాలో చేస్తాను. జేఆర్ గ్రూప్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. నా జీవితాన్ని మార్చింది, మిమ్మల్ని కూడా మారుస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నమ్మకంతో మీ మీద మీకు నమ్మకంతో ఒక టార్గెట్ ఒకటి పనిచేయండి. సక్సెస్ ఎందుకు రాదు చూద్దాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ వాడు దేవేంద్ర ఉన్నట్టున్నాడు, వాడు మా ఆఫీస్లో అటెండ్ అయ్యాడు. మనకు సజెషన్ ఇచ్చిన, అదే వీలైతే కారు కొట్టుకుని కంపెనీలో ఎంగేజ్ పెట్టుకోవాలని. మా మిగతా వాళ్ళందరికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మరి ఇంత మంచి పని చేసినప్పుడు బయటికి పోతే మళ్ళీ కూడా పని చేస్తారని. పని చేసేవాడు ఇంకో 10 మంది నేను పట్టుకొచ్చుకుంటాను, కానీ ఆ కెరీర్కి వాడే డెవలప్ చేసుకోవాలి. సో అవకాశాలు మళ్ళీ రావు, వచ్చినప్పుడు దాన్ని ఒడిసిపెట్టుకోవాలి, పని చేసుకోవాలి. అదే ఆ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. సో ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు ఉండాలి, అది నా కళ. ప్రతి వ్యక్తికి సొంత కారు ఉండాలి, అది ఇంకో కళ. ప్రతి వ్యక్తి పిల్లలు మినిమం అమెరికా కన్నా పోయి చదువుకొని వచ్చి ఇండియాలో నౌకరీ చేయాలి, లేకపోతే అక్కడనే ఉండాలి. ఇది కూడా ఇంకో కళ. దాదాపు ఇప్పటికి మా దాంట్లో 30 మందికి సాధ్యమైంది. మీ అందరూ కూడా సాధ్యమైంది అనుకుంటున్నా. మేమే కొంచెం లెంతీ అయింది, బోర్ కొట్టవచ్చు ఉండొచ్చు, కానీ ఏమన్నా కొంచెం అటు ఇటు మాట్లాడితే పెద్ద మనిషి క్షమించండి. నేను మీకన్నా చాలా చిన్నోడిని, జీవితంలో ఇంకేం చూడలేదు, చాలా ఉంది. ఫ్లైట్ కొనుక్కోవాలి సొంతంగా కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. సారు ఇంత సందేశాన్ని మనకు గంట సేపు చాలా వరకు మన సబ్జెక్ట్ చాలా అందించారు. కాబట్టి సార్కి మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ రూపకంగా తెలియజేస్తున్నాం. సబ్జెక్ట్ సార్ థ్యాంక్ యూ సార్. మళ్ళీ రివైజ్ చేసుకుంటా, నెక్స్ట్ టైం అలాగా పెట్టుకుంటా. గట్టిగా అందుకే లేకపోయిందని ఏమన్నా ఉండే. పెద్దగా తాగండి, మంచిగా ప్రశాంతంగా మంచిగా తినండి. రేపటి నుంచి ఈ ఎనర్జీ మొత్తం ఖర్చు పెట్టండి. సో మళ్ళీ మనం ఓపెనింగ్ రోజు గ్రాండ్గా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇక్కడేనా పైన? ఇక్కడే కదా. నిమిషం, ఈ మీటింగ్ ఆర్జీడు మా రాజుకి మంచి సన్మానం చేద్దాం చిన్నవాడిది.